నమస్తే. నేను విజయారెడ్డి. యెస్, మనకి పొలిటికల్ అంశాలు కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు, అసలు బడ్జెట్‌లో ఏం జరిగింది? నిజంగానే మోడీ జుట్టు కాస్త వేరే వాళ్ళ చేతిలో ఉందా? మరి వాళ్ళకిచ్చిన తాయిలాలు, వాళ్ళకి ప్రకటించిన వరాలు ఎందుకు తెలంగాణకి ఇవ్వలేకపోయారు? తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపిచ్చారు? తెలంగాణ నుంచి ఎవరు మాట్లాడలేరనా? అసలు ఏమాత్రం కొంచెం కించిత్తు కూడా కాస్త ప్రేమ లేదా తెలంగాణ మీద? సో, ఈ విషయాలన్నిటిపైన డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు ప్రకాష్ గారు. సార్ నమస్తే నమస్తే సార్. అమ్మా. ఏంది సార్? నేనైతే బాజాప్తా అడుగుతా. ఆ, మోడీ జుట్టు అటు బీహారు, ఇటు ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉందనుకోవచ్చా? అంటే అక్కడ ప్రకటించిన తాయిలాలు ఈరోజు అసలు మనకు పూరా మొండి చేయి చూపించారు. ఏమనుకోవచ్చు? అంటే వాళ్ళ వాళ్ళ పునాదుల మీదనే మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ను చంద్రబాబు లేకుండా గవర్నమెంట్ రాలేదు. వాళ్ళ సపోర్ట్ ఆయనకు అవసరం. ఇవ్వడంలో తప్పేం లేదు, ఇయ్యనియండి అమ్మా. ఇయ్యనియండి. కానీ మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇక్కడ 8 మందిని గెలిపించారు. ఈ 8 మంది గెలవకపోతే మోడీ ప్రధాని అయ్యేవాడా? చంద్రబాబును నితీష్ ఇద్దరు సపోర్ట్ చేసినా కూడా 8 సీట్లు లేకపోతే అయ్యేదా? బొటాబొటి మెజార్టీ కదా. వాళ్ళు ఇద్దరు ఇచ్చినా కూడా మెజార్టీ సరిపోదు. మరి ఈ తెలంగాణ 8 ఎంపీలు ఏం పాపం చేశారు? వీళ్ళు ఎందుకు నోరు తెరవలేదు? ఎందుకు అడగలేదు? ఇవాళ ఏం కనబడట్లేదు. కనీసం వాళ్ళు రొటీన్గా ఇచ్చే రైల్వే లైన్లకు, నేషనల్ హైవేస్కి కూడా పెట్టినట్టు కనబడతలేదు. ఇప్పటివరకైతే రాలేదు వార్తలు. మరి ఏమైనా తర్వాత వస్తాయో చూడాలి. తర్వాత అందులో మెన్షన్ చేసింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో భాగంగా 15,000 కోట్లు ఆంధ్రకి ఇచ్చినట్టుగా అక్కడ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది ట్విట్టర్ సాక్షిగా. మరి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ కూడా ఇవ్వాల్సిన చాలానే కదా. గిరిజన యూనివర్సిటీ ఉంది, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, వరంగల్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉంది. వీటితో పాటుగా ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడారు, నేషనల్ హైవేసు, రైల్వేలకు గతంలో ఇచ్చిన నిధుల కొనసాగింపు ఇవ్వాలి. రైల్వే లైన్సే కాకుండా రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్ అన్నది కేంద్రం ఇవ్వాల్సిన ఏ నిధులను కూడా ఇవాళ బడ్జెట్లో మనకు చూపెట్టట్లేదు. ఏదో మొక్కుబడిగా కొద్దిగా ఇచ్చుంటారు రైల్వేస్కి వాటికి. బట్ తెలంగాణ విషయంలో మాత్రం ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. బీజేపీ పార్టీ పుట్టిన తర్వాత అటు వాజ్పేయి ప్రభుత్వంలో కానీ, తర్వాత వచ్చిన మోడీ ప్రభుత్వంలో కానీ, గత ప్రభుత్వాలలో ఎన్నడూ కూడా ఇంత అన్యాయం జరగలేదు. అంటే ఏనాడు ఇవ్వనన్ని సీట్లు మొదటిసారి ఇచ్చారు. గతంలో బీజేపీకి ఎన్నడూ 8 సీట్లు ఇవ్వలే. ఇక్కడ ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి కాకినాడలో తీర్మానం చేసినప్పుడు కూడా 4 ఇచ్చారు. పోయిన టర్మ్లో కూడా 4 ఇచ్చారు. 8 సీట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఎక్కువ బడ్జెట్ ఇవ్వాల్సింది పోయి ఉన్న బడ్జెట్కు గండి కొట్టాడు. సో ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. మీరు మోడీ మోడీ అని చెప్పేసి మోడీకి ఫేవరబుల్ ఓటు చేసినందుకు దాదాపు 15-16% బీఆర్ఎస్ ఓట్లు డైవర్ట్ అయినాయి. ఎందుకు అని అంటే, అధికారంలో వచ్చేది కానీ ప్రతిపక్షంలో వచ్చేది కానీ బీఆర్ఎస్ కాదు, అయితే కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళిద్దరి మధ్యనే ఫైట్ ఉంది. మనం వేసిన ఓటు వేస్ట్ అవుతుందేమో అని చెప్పి మోడీకి వేశారు. మోడీకి వేసినందుకు మోడీ ఏం చేశాడు? కృతజ్ఞతగా నిధులు ఇవ్వాలన్నా మొండి చేజు పెట్టాడు. దీంతోనన్నా ప్రజలకు కనువిప్పు కావాలి. ఈ తెలంగాణ వాయిస్ అనేది బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. పోనీ పొద్దున్నుంచి టీవీలు చూస్తున్నాం, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఆ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మాట్లాడలే. ఒక కేటీఆర్ తప్ప ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా బడ్జెట్ గురించి మాట్లాడలే. అంటే ప్రజలకు ఇప్పటికైనా అర్థం కావాలి, కనువిప్పు కావాలి. మాట్లాడితే ఈ బడ్జెట్ గురించి మాట్లాడతారు, రేపు పెడతారు కదా, నువ్వేం పెద్ద ఇది చేసినామని అడుగుతారనే భయమో కావచ్చు, లేకపోతే వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు కావచ్చు. అదే సత్సంబంధాలు, ఈడెన్ ఎజెండా ఉంటుంది కదా. ఎట్లాగూ ఏది ఏమైనా కూడా ఆ 2 పార్టీలు కలిసి తెలంగాణను ఆగం చేస్తున్నాయి. అది ఇప్పటికైనా ఆగమైన ప్రజలకు అర్థం కావాలి. అసలు పనికొచ్చే అంశాలు ఈ బడ్జెట్లో తెలంగాణకు ఏమీ లేవా? నాకు తెలిసి అయితే ఏమి ఇప్పటివరకు అయితే హైలైట్స్ ఏం రాలేదమ్మా. ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఒక మేధావి వర్గంగా చూసుకుంటే? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టం ఏదైతే చేసినప్పుడు 10 సంవత్సరాలుగా నిరాదరణకు గురవుతున్న, ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ అన్నారు, కేంద్రమే చేయాలి కదా అది. ఆ కేంద్రము 10 ఏళ్ల తర్వాత శంకుస్థాపన, ఎలక్షన్ల ముందు కిషన్ రెడ్డి పోయి శంకుస్థాపన చేశాడు. 10 ఏళ్ళు ఇవ్వలేదు, 9.5 సంవత్సరాల తర్వాత శంకుస్థాపన చేశాడు. మరి దానికి నిధులు ఎన్ని పెట్టారు? తర్వాత కేంద్రం ఇవ్వాల్సిన అన్నీ కూడా ప్రతిసారి మనకు డ్యూలే పెడుతున్నారు. మనకు రావాల్సిన అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు వాటా ఉంటుంది కదా మనది. ఆ పాత బకాయిలు చాలా ఉన్నాయి. అదనంగా మనకి ఏ ప్రాజెక్టులు ఇవ్వలేదు కొత్తగా. అంటే దేశంలో తెలంగాణ లేదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదా? తెలంగాణకి ఎందుకు ఇంత మొండి చేయి చూపారనేది
ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉన్నది బీజేపీ ఎంపీలను. ఇవాళ 2 మంత్రులు ఉన్నారమ్మా, వాళ్ళు ఇవ్వకపోగా గనులను ప్రైవేటీకరించడానికి గనుల శాఖ మంత్రి స్వయంగా ఈ ఈ ఈ రాష్ట్రం వాడు, ఈ సికింద్రాబాద్ నుంచి గెలిచిన వ్యక్తి, గనులను ప్రైవేటీకరించడానికి నిర్ణయంలో భాగస్వామి, ప్రధాన వ్యక్తి, సంతకం పెట్టే వ్యక్తి. అంటే మేలు చేయకపోగా కీడు చేస్తున్నారనేది ప్రజలకు అర్థం కావాలి. ఓట్లేసి గెలిపించినందుకు బడ్జెట్లో మనకి ఏ లాభం చేయకపోగా మన ఇంతకాలం నుంచి నమ్ముకున్న సింగరేణిని ఇవాళ ప్రైవేట్ వాళ్ళ పరం చేయబోతున్నారు. బొగ్గు ఒకసారి ప్రైవేటైజేషన్ అయిందంటే కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి, అన్ని రవాణా ఛార్జీలు పెరుగుతాయి. బొగ్గుతో సంస్థ నడుస్తున్నది, బొగ్గుతో ఇవాళ కరెంటుతో నడుస్తున్నది. కరెంట్ ఛార్జీలు పెరిగిన తర్వాత డొమెస్టిక్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది, ఎత్తిపోతల పథకాల మీద పడుతుంది, ఇండస్ట్రీస్ మీద పడుతుంది. అంటే ఇవన్నీ పరోక్షంగా బొగ్గును ప్రైవేటీకరించడం వల్ల ఇన్ని నష్టాలు ఉంటాయి, ప్రతి వ్యక్తి మీద దాని భారం పడుతుంది. దీని అంతటి కారణం ఏంటంటే మీరు బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం. అంటే అన్నం పెట్టిన వాడికే సున్నం పెడతారు అని చెప్పడానికి ఈ బడ్జెట్, ఈ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. యావత్ దేశవ్యాప్తంగా ఈరోజు ఆకట్టుకున్నది ఒక అంశం ఉన్నట్టుంది కదా, వెండి బంగారం ధరల తగ్గింపు. పెద్ద అంటే భారీ స్థాయిలో ఉంటుందా, లేకపోతే ఎవరికి లాభం అమ్మా? ఇప్పుడు పేదవాడు నువ్వు ఒక 1000 రూపాయలు తగ్గించినా బంగారం కొనే పరిస్థితి ఉన్నదా? 10,000 తగ్గించినా కొనే పరిస్థితి ఉన్నదా? ఎవరికి లాభం అవుతుంది? ఇప్పుడు నిజంగా బిడ్డ పెళ్లి చేయాలని ఒక మధ్యతరగతి వాడు అనుకుంటాడు, వాడు ఎంత పెడతాడమ్మా తాలిబొట్టుకు, ఉంగరానికి అంతా కొడితే ఒక 4-5 తులాలు కూడా కొనలేడు కదా. ఎవరికి లాభం అవుతుంది చెప్పండి? ఇది మోడీని అది గద్దెకెక్కించిన సంపన్నులకు లాభం అవుతుంది. వాళ్ళే కదా బంగారం రూపంలో డబ్బునంతా దాచుకుంటున్నది, వాళ్ళకు లాభం అవుతుంది. నిజంగా ప్రతిసారి బడ్జెట్ అనేది మనం చూస్తుంటాం. దేశంలో ఈ బడ్జెట్ విధానము, రాష్ట్రాలకు కేటాయిస్తున్న విధానము నిజంగా సామాన్య ప్రజలకు ఎక్కుతుందా అండి? సామాన్య ప్రజలకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఇగో ఈ బడ్జెట్ వల్ల మాకు ఏదైనా లాభం జరిగింది లేదా లాభం జరగలేదు చెప్పాలి వాళ్ళకి. ఎంతసేపు రాష్ట్రంలో పెట్టే బడ్జెటే ప్రజలకు డైరెక్ట్గా ఉంటుంది. కేంద్ర బడ్జెట్లో ఏముంటుందమ్మా? సంక్షేమ పథకాలు కొన్ని కేంద్రం ప్రవేశపెట్టేటివి ఉంటాయి. మీరు ప్రజల గురించి అడిగారు, ప్రజలకు అర్థమవుతుందా అన్నాడు. ఇక్కడ ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రులను ఒక్క కేసీఆర్ గారిని మినాయిద్దాం, ఆయన బాగా స్టడీ చేసేవాడు. మీరు మంత్రులను, ఆర్థిక మంత్రులను ఎవరైనా కూర్చోబెట్టండి, అసలు అందులో ఉన్న పథకాలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పథకాలలో నిధులు వస్తాయి కదా, ఒక 10-20 చెప్పగలుగుతారా? కొన్ని వందలున్నాయి, ఎవ్వరికి తెలియదు ఏ పథకాలలో కేంద్రం నిధులు ఉన్నాయి. అందరు దృష్టి పెట్టేది ఏంటంటే ఒక 5-6 ఉంటాయి, వాటి కోసమే కొట్లాడుకుంటూ ఉంటారు. చాలాసార్లు అన్నీ మురిగిపోతూ ఉంటాయి, వెనక్కిపోతూ ఉంటాయి. ఏ స్కీమ్లో ఎన్ని నిధులు ఉన్నాయనేది ఎవరికి తెలియదు, ఐఏఎస్లకు తెలుస్తుంటాయి, వాళ్ళు స్టడీ చేయాలి. అసలు దానికోసమే ఒక మంత్రిత్వ శాఖ ఉండాలమ్మా. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, పథకాలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ కానీ, దీన్ని ఢిల్లీలో పర్సూ చేయడానికి, కేంద్ర మంత్రుల దృష్టి తీసుకుపోవడానికి, ఇక్కడ వాటిని సక్రమంగా అమలు చేయడానికి, దారి మళ్ళకుండా చూసుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖే ఉండాలి, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి, దాన్ని అధ్యయనం చేయడానికి ఒక రీసెర్చ్ టీం ఉండాలి. మన దగ్గర ప్లానింగ్ విభాగంలో రీసెర్చ్ టీమ్స్ ఉంటాయి, అట్లా ఈ శాఖలో కూడా ఒక రీసెర్చ్ టీం ఉండాలి. తర్వాత కేంద్రం తలపెట్టిన నిధులు లబ్ధాన్ని చేరుతున్నాయా చేరట్లేదా, ఏమైనా ఓవర్లాప్ అవుతున్నాయా, 2 స్కీమ్లు ఏమైనా ఓవర్లాప్ అవుతున్నాయా? రైతు బంధు ఉంది, రైతు బంధు రాష్ట్రం ఇస్తున్నది, కేంద్రం ఇస్తున్నది, ఓవర్లాప్ ఎందుకు కావాలి? దాన్ని అందులో ఎందుకు అడ్జస్ట్ చేయకూడదు? ఇట్లాంటివన్నీ కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి. రెండవది, రాష్ట్రం నుంచి ఎక్కువగా దిగుబడి అవుతున్న ధాన్యం కావచ్చు, ఉత్పత్తులు కావచ్చు, ఇక్కడ లాస్ట్ 10 ఇయర్స్లో ఒక్క తెలంగాణలోనే 2000 ఇన్నోవేషన్స్ వచ్చినాయి. చాలా కష్టపడి గొప్ప గొప్ప ఐడియాస్తోని టీ హబ్లోకి వచ్చి కేటీఆర్ గారు ఇచ్చిన సహాయంతో, అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ యొక్క సహాయంతో టీ వర్క్స్లో ఒక ప్రోటోటైప్ వస్తువును తయారు చేసి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్న పిల్లల కోసము లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ను టీ హబ్ను ఏర్పాటు చేశారు కదా. మరి 2000 ఇన్నోవేషన్స్ని మార్కెటింగ్ చేయడానికి ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఈ మార్కెటింగ్ లోపల చర్చ కూడా లేదు అసలు. ఇప్పుడు స్టార్టప్స్కు నిధులు ఆడ పెడుతున్నామని చెప్తున్నారు, మళ్ళీ ఎక్స్టెండ్ చేసాము 25th వరకు అని చెప్పారు. ఎవరికి వస్తున్నాయి ఆ నిధులు? వాటిని ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా?
ఆ నిధులు తీసుకురావాలంటే ఏం చేయాలి? ఎవరో తెలిసిన వాళ్ళు ఎంపీలు లేకుంటే ఆ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కేంద్రం నుంచి ఆ మినిస్టర్ ఫోన్ చేసి చెప్తాడు, మా దగ్గర ఇన్ని నిధులు ఉన్నాయి, మీరు అప్లై చేయండి, మీకు ఇస్తాం. అది ప్రతిపక్ష రాష్ట్రాలకు చెప్పరు. కాబట్టి బడ్జెట్లో ఏం పెట్టినా కూడా వాళ్ళు ఏముంటుందమ్మా, అందులో సంక్షేమ పథకాలలో కొంత కాంట్రిబ్యూషన్ తప్ప కేంద్ర వాటా ఎప్పుడు వస్తుంది అంటే రాష్ట్ర వాటా ఇచ్చినప్పుడు వస్తుంది. ఇది తప్ప ప్రజలకు వచ్చేది ఏమున్నది కేంద్రం నుంచి? రెండోది ముద్రా లోన్స్ విషయంలో కూడా పెంచారు కదా, అసలు ఈ ముద్రా లోన్ నిజంగా జెన్యున్ పర్సన్స్కి అసలు బ్యాంక్ మేనేజర్లు అనేవారు పలకను కూడా పలకరు, దాన్ని పెట్టుకోవాలన్నా కూడా. బీజేపీ ఎంపీలు బీజేపీ నాయకులు బ్యాంకు మేనేజర్ల ద్వారా అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. ఇది పార్టీ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు ఉపయోగపడేది. అది జెన్యున్గా స్ట్రీట్ వెండర్స్కి ఇవ్వాలి, అది తర్వాత చిన్న వ్యాపారస్తులకు ఇవ్వాలి. వాళ్ళకేమి ఉపయోగం ఉండట్లేదు. ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, కొన్ని లక్షల అంటే కంపెనీస్ ఉన్నాయి, అందులో కొన్ని వేల కంపెనీస్ ఆపరేషన్స్లో ఉన్నాయి. వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? కోవిడ్ టైంలో ఇచ్చిన సహాయం తప్పితే ఎన్నిటికీ ఆర్థిక సహాయం అందింది? 1,00,000 రూపాయలు ఇస్తే లోపట్నే పోతున్నాయి జనరల్గా వాళ్ళకే తప్పితే బయటి వరకు నిజంగా సామాన్యులు ఎవరికి కూడా దాని యొక్క బెనిఫిట్స్ పొందే అవకాశం ఎక్కడ కనబడతలేదు. లేదు. ఒకవేళ డిమాండ్ చేయాలన్నా కూడా ఈ ముఖ్యమంత్రులకు మంత్రులకు అందులో కమిషన్లు రావు కాబట్టి వాళ్ళు వాటిని పట్టించుకోరు. అందులో పర్టికులర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అసలు వీటి జోలి కూడా పోదు, ఇది మన అంశమే కాదన్నట్టు ఉంటుంది. సరే, ఇక్కడ కూడా బడ్జెట్ రాబోతుంది 25th అనుకుంటా కదా బడ్జెట్. 25. దానిలో భాగంగా ఇక మొన్నటి నుంచి ఒక చర్చ పెద్దగా జరిగింది, కేసీఆర్ రాలే, తప్పించుకుపోయిండు, అది ఇది ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు కదా. ఇప్పుడు పోతాడనే అంశం బాగా తెరపైకి వస్తుంది. ఎట్లా ఉండబోతుండొచ్చు ఈక్వేషన్స్, ఎట్లా జరగబోతుంది అసెంబ్లీల పాత్ర? అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న పర్సన్ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ప్రజలకు కొంచెం ఆసక్తి ఉంటుంది, తను ఏం మాట్లాడతాడు. తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల పక్షం ఉంటాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షం ఉన్నాడు కేసీఆర్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజల పక్షమే ఉంటాడు. ఉన్నప్పుడు ఏమైందంటే ఈ డొల్లతనం అంతా బయటపడుతుంది, ఈ ప్రభుత్వం చేసే డొల్లతనం అంతా బయటపడుతుంది. నిధుల కేటాయింపులో ఆయన 9.5 సంవత్సరాల్లో 9 బడ్జెట్ల రూపకల్పన కేసీఆర్ గారే చేశారు. ఆయన ఆర్థిక మంత్రిగా లేకపోయినా కూడా ఆర్థిక మంత్రిని కూర్చోబెట్టుకొని ఆర్థికంగా బడ్జెట్ తయారు చేసే టీంనంతా కూర్చోబెట్టుకొని 1 నెల రోజులకు పైన ఎక్సర్సైజ్ చేసేవాడు బడ్జెట్ గురించి. ప్రతిరోజు ఒక రంగం గురించి డిస్కషన్ అవుతుండేది. ఇరిగేషన్ లాంటి కొన్ని పెద్ద రంగాలు ఏవైతే ఉన్నాయో అవి 2 రోజులు 3 రోజులు పట్టేది. ఈ సమగ్రంగా తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశం మీద పట్టున్న వ్యక్తే కాక 9 ఏళ్లల్లో ఆయన సృష్టించిన ప్రగతి, దానికి పెట్టిన నిధులు, ఆయన మెమరీ పవర్ కూడా అద్భుతం. ప్రతిదీ లెక్కలతో సహా చెప్పగలుగుతాడు, కంపేర్ చేసి చెప్పగలుగుతాడు. ఇప్పుడు వచ్చే బడ్జెట్లో ఉన్న డొల్లతనాన్ని అంతా బట్టబయలు చేయగలుగుతాడు. సో అప్పుడు చాలా ఎక్స్పోజ్ అవుతుంది ఈ ప్రభుత్వం. ఎంత అంటే గతంతో పోల్చినప్పుడు ఎంత వెనుకబడి ఉంది వీళ్ళ ఆలోచన ధోరణి, ప్రజల కోసం ఆయన ఏం చేసిండు, వీళ్ళు ఏం చేస్తున్నారు. ఇంకోటి బడ్జెట్లో పెట్టడానికి ఇప్పుడు చూపెడతాడమ్మా. మోడీ కూడా ఏం చేశాడు, 45 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు, 30 లక్షల కోట్లు కూడా ఆదాయం లేదు. ఈ 15 లక్షల కోట్ల గ్యాప్ ఎక్కడి నుంచి తెస్తాడు? చూపెట్టచ్చు, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం, కానీ అవి వచ్చేటివి ఉండే సచ్చేటివి ఉండే, ఆ ముట్టను కూడా ముట్టరు వాళ్ళు. కాబట్టి మన రాష్ట్ర బడ్జెట్లో కూడా సరే, ఇప్పుడు జనరల్గా వాళ్ళు కూడా కాసుకొని కూర్చున్నారు. అంటే చాలా సార్లు రెచ్చగొట్టారు, అసెంబ్లీకే రాకుండా ఏం మాట్లాడతావు అనేసి చాలా చర్చలు జరిగింది. అంటే బడ్జెట్ రోజు పోతాడు, అటాకింగ్ ఎట్లుండబోతుంది అనేది ఒక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఉంది. వీళ్ళందరూ ఒక కార్నర్గా చేసి మాట్లాడతారా, వీళ్ళనే లేకపోతే ఇది చేస్తారా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎట్లా ఉండబోవచ్చు అనేది అంటే ఒక్కటే ఇక్కడ ఏమవుతుందంటే ఆయనను ఎదుర్కోగలిగే సత్తా రేవంత్ రెడ్డికి లేదు, అందులో ఉన్న ఏ మంత్రికి లేదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు ప్రిపేర్ అయ్యారు, ఎవరికి అవగాహన లేదు. అదంతా ఉండాలంటే ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ఆ ప్రేమ కూడా లేదు. కనీసం ఎలక్షన్ల ముందు చూపెట్టిన దొంగ ప్రేమ కూడా ఇప్పుడు లేదు వాళ్ళ దగ్గర. ఏం మాట్లాడతారమ్మా? బట్టికి ఫైనాన్స్ గురించి అడిగినప్పుడు బడ్జెట్ అంటే ఆయన చూసి చదువుతారు. అందులో ఒక్కొక్క పద్దు గురించి కేసీఆర్ గారు లేచి ప్రశ్నిస్తే బట్టి నీళ్లు నమ్మలాల్సిందే, వెనక చూడాల్సిందే. ఎవరైనా ఫైనాన్స్ సెక్రటరీ ఉంటే ఆయనకు చిట్టి పంపాల్సిందే. అంటే దాని మీద సమగ్రమైన అవగాహనను పెంచుకోవాలంటే ఈ సమయం సరిపోదు బట్టికి. ఇంకో 1-2 ఇయర్స్ అయితే తప్ప తెలంగాణలో ఏముంది, ఏం కావాలి, ఆయన చదవడానికైతే చదువుతాడు. ఇట్లా బడ్జెట్ ఇట్లా పట్టుకొని చదవగలుగుతాడు.
నేను మాత్రం ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి నాకు అవగాహన ఇప్పుడు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారు. ఆల్రెడీ మొత్తం. ఆల్రెడీ ఆయనకి అంత మైండ్లో ఉంటుంది ఏ రంగానికి ఏం జరుగుతుంది, ఎంత కావాలి. కానీ వీళ్ళు ఈజీగా టాపిక్ డైవర్ట్ కూడా అట్లాగే జరుగుతుంది కదా. చేస్తారు. ఎంతసేపు ఇప్పుడు తను ఒకవేళ పాయింట్ లెవెల్ మీరు అన్నట్టుగా కేసీఆర్ గారికి జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ ఎక్కువ, అవగాహన ఉంది, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది, ఇన్ని ఉన్నాయి అని అంటున్నారు. కానీ రేపు ఒకటి మాట్లాడుతుంటే ఒకటి దాన్ని సైడ్ ట్రాక్ చేసి అదే జరుగుతుంది. రేపు జరగబోయేది అదే. ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, అది తిట్లు తినే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి వాదోపవాదాలు కాకుండా ముష్టి యుద్ధాల దాకా పోతుంది అది. తర్వాత మార్షల్స్ని పెట్టి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు, అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాదనలు ఎదుర్కొనే సత్తా లేనప్పుడు ఇటువంటి అన్నీ చేస్తారు. ఇవన్నీ జరగబోతాయి. ఎస్, ఇదొక ఇంట్రెస్టింగ్ మెయిన్. అయితే ఇంకొకటి ఉంది. ఇప్పుడు పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిచి హస్తం గుర్తులోకి పోయిన వాళ్ళు, సరే వాళ్ళ పాత్ర ఏముండబోతుంది అసెంబ్లీలో? వాళ్ళని చూస్తే నాకు సానుభూతి అనిపిస్తుంది, జాలి అనిపిస్తున్నది. ఇది కావాలి clarity అసలు. ఎందుకంటే పోవడానికి కూడా బాగా ఒత్తిడి ఉండేనమ్మ వాళ్ళ మీద. అంత ఈజీగా ఏదో అవకాశవాదులు వీళ్ళు దొంగలు అని నేను అన్నా. ఎందుకు అనంటే ఒత్తిడి అంటే ఒక్క దానం నాగేందర్ ఒక్కంది పక్కకు పెట్టేస్తే మిగతా వాళ్ళందరి మీద ట్రెమెండస్ ప్రెషర్ ఉండే. ఎందుకు అనంటే కేసీఆర్ గారు ఏం చేశారు, ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఆయన ఒక దానకర్ణులాగా బిహేవ్ చేశాడు. ఏ పని అడిగితే ఆ పని ఇచ్చేసిండు. అవన్నీ పనులు చేసి ఉన్నారు. అందరికీ బిల్లులు రావాల్సి ఉన్నది. నేను ఇయ్యను పొమ్మన్నాడు రేవంత్ రెడ్డి. మీరు పార్టీలోకి వస్తేనే ఇస్తా, లేకపోతే ఇయ్యను. ఇంకొంతమంది మీద ఏం చేశాడు, పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచాడు. మైపాల్ రెడ్డి, గూడెం మైపాల్. ఆయన ముఖం చూసిన రోజు అయితే ఆ పార్టీలో పోయిన రోజు కనీసం ఫోటో కోసం కూడా ఆయన 390 కోట్ల పెనాల్టీ వేశాడు ఆయనకి. క్రషర్ బిజినెస్లో అంత ఉంటుందా లాభం? 390 కోట్ల పెనాల్టీ. ఇంకొక జగిత్యాల సంజయ్ కూడా అట్లా బెదిరించారట కదా. అదే అందరినీ. ఇప్పుడు సార్ ఆయన పెద్దగా రాజకీయ నాయకుడు కాదు, ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్. అయినప్పటికీ కూడా బెదిరించారు. అంటే బెదిరించడం అంటే ఎట్లా అంటే ఆయన కేసీఆర్ గారి దగ్గర ఉన్న అనుకూల ధోరణి వల్ల చాలా పన్నులు తీసుకెళ్ళి చేయించాడు. ఆయన ఒక మంచి పట్టుదల మనిషి. వాళ్ళందరూ ఇంటి ముందర పోయి కూర్చొని మాకు బిల్లులు డబ్బు మీరు ఇస్తారా లేకుంటే వాళ్ళతో ఇప్పిస్తారా, గత్యంతరం లేని పరిస్థితి క్రియేట్ చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి అంత సీనియర్ నాయకుడు, ఆయన కూడా వచ్చే ఒత్తిడి భరించలేకపోయాడు. కొడుకునేమో డీసీసీబీ నుంచి తీసేశారు, తర్వాత బిల్లులు ఆపేసిండ్రు. ఆయన ఒక స్టేజ్లో అయితే నా కుటుంబం మొత్తం వచ్చి మీ దగ్గర ధర్నా చేస్తుందని చెప్పి బెదిరించేదాకా పోయాడు గవర్నర్ దగ్గర. అంటే ఈ లాస్ట్కి ఏ మార్గం లేక అన్ని దారులు మూసుకపోయి పోవాల్సిన దుస్థితి వచ్చింది. ఆ పబ్లిక్ యొక్క ఒత్తిడిని ఇప్పుడు మరి యాంటీ డిఫెక్షన్ ఇప్పుడు ఒక్కసారిగా విలీనం జరగలేదు. సో అప్పుడు ఏంటంటే క్లాస్ ప్రకారం ఒక్కొక్కరుగా బయటకు వచ్చినా కూడా అందరు కలిసి కప్పుకున్నారు 1/3. అవును, ఎప్పుడు ఆ రోజు. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఆల్రెడీ మీదైతే ప్రూవ్డే. దానం నాగేందర్ మీద అయితే ఆయన అయితే ఎలక్షన్ కమిషన్ నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను కూడా ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో ఏడ కూర్చుంటారు, ఏం పాత్ర పోషిస్తారు అనేది. దానికంటే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్కు కళ్ళు ఉన్నాయా లేవా, ఇది గుడ్డిదా, ఇది ఒక రాజ్యాంగ సంస్థ కాదా, ఇది మోడీ గారి జేబు సంస్థనా? నేను ఒకటే అడుగుతున్నా వాళ్ళను, దీనికి ఎవరన్నా మీకు కంప్లైంట్ ఇవ్వాలన్నా? దానం నాగేంద్ర మీద కంప్లైంట్ ఇచ్చారు, ఇవ్వాల్సిన అవసరం ఉందా? అసెంబ్లీ ఎన్నికల్లో మీరే సర్టిఫికేట్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని. బీఫామ్ అందులో మీరు మీ ఎలక్షన్ వెబ్సైట్లో పోతే దానం నాగేందర్ పేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఉంటుంది. సేమ్ దానం నాగేందరు కాంగ్రెస్కు నామినేషన్ వేసి బీఫామ్ ఇచ్చాడు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి అని ఉంటుంది. సువమోటోగా ఆయన టర్మినేట్ చేయాలి కదా, సస్పెండ్ చేయాలి కదా, ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయాలి కదా. రిజైన్ చేయకుండా నామినేషన్ వేసిండని చెప్పి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బహిష్కరించాలి కదా. అంటే ఏమైంది? ఎలక్షన్ కమిషన్ అనేది ఆయన దగ్గర పనిచేసే 2 గుమస్తాలను నడుపుతున్న సంస్థ అయిపోయింది. అది ఏం చేశారంటే సెలక్షన్ కమిటీలో 3 ఉంటారు, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రతిపక్షానికి సంబంధించిన ప్రతినిధి. ఈ 3లో నుంచి అమెండ్ చేసేసి హోమ్ మినిస్టర్ని ఇంక్లూడ్ చేశారు. ఎవరిని తీసేశారు? సుప్రీంకోర్టు జడ్జిని చీఫ్ జస్టిస్ని తీసేశారు. అంటే మోడీ గారి తెలివి ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయి గల వ్యక్తిని తీసేసి తన చెప్పు చేతల్లో ఉండే హోమ్ మినిస్టర్ని పెట్టుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడిని అనేది మైనారిటీ అవుతుంది, 3 ఉంటారు, 3 ఇట్లో 2 ఫైనల్ అవుతుంది. ఎలక్షన్ల ముందే జరిగింది ఇది.
అప్పుడు 2 వేకెన్సీలు ఉండే ఎలక్షన్ కమిషన్లో. ఆ ఇద్దరిని సెలెక్ట్ చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఈ ముగ్గురు. ఆ ముగ్గురులో ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేసి హోమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి పెట్టుకున్నది ఎవరిని అంటే ఆ ఇద్దరిట్లో ఒక ఆయన అమిత్ షా దగ్గర గుమస్తాగా పనిచేసిన ఆయన, గుమస్తా అని అనకూడదు, ఐఏఎస్ ఆఫీసర్, అంటే ఆయన సబార్డినేట్, ఆయన శాఖలో హోం శాఖలో ఎస్ బాస్ అన్న వ్యక్తిని మోడీ తన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తిని తెచ్చిపెట్టుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశారు. ఆయనకు రాత్రిపూట 600 పేర్లు పంపించారు, ఇళ్ళకెళ్ళి ఫైనల్ చేయమని, షార్ట్ లిస్ట్ చేయమని. ఎవరైనా ఏ నాయకుడైనా రాత్రికి రాత్రి 600 పేర్లు వాళ్ళ క్యారెక్టర్లు వడబోసి 6 పేర్లు తీయగలుగుతారా? ఆయన నిద్రపోవాలి కదా, కాలకృత్యాలు తీర్చుకోవాలి కదా. సాయంత్రం 6 గంటలకు పంపి రేపు పొద్దున 10 గంటలకు మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని రండి. పొద్దున 10 గంటలకు పోయేసరికి ఏం చేశారు, వాళ్ళే తీసుకొచ్చి 6 పేర్లు పెట్టారు. పెట్టి ఒక గంట లోపల వాటిని ఫైనల్ చేసేసి ఆ ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పనిచేసిన ఆయనను, హోమ్ మినిస్టర్ దగ్గర పనిచేసిన ఆయనను ఎలక్షన్ కమిషన్లో పెట్టారు. ఈ ఎలక్షన్ కమిషన్లో అదివరకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా వాళ్ళ మనిషే. ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు, భారతదేశం పరువు తీశారు. ఆ రాజ్యాంగ సంస్థను మోడీ జేబు సంస్థగా మార్చారు. నిజంగానే వాళ్ళు మాది రాజ్యాంగ సంస్థే, మేము మోడీకి ఏజెంట్లం కాదు అనుకుంటే దానం నాగేందర్ని సస్పెండ్ చేయండి. ఏ సాక్ష్యం కావాలి మీకు? అంటే కళ్ళుండి చూడలేని గుడ్డిది అయిపోయిందా ఎలక్షన్ కమిషన్? లేకుంటే మోడీ చేతిలో వెదురుబద్దగా మారిందా, జేబు సంస్థగా మారిందా? అదే ఓపెన్ సీక్రెట్ ఏముంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ పాత్ర ఏంది, ఎటువైపు కూర్చోవాలి ఇప్పుడు? ఎందుకంటే ప్రూవ్డ్ కదా. సరే మీరు అన్నట్టుగా ఇప్పటికే అన్ని ప్రూవ్స్ ఉన్నప్పటికి కూడా కళ్ళుండి గుడ్డిదైంది అన్నట్టుగా వ్యవస్థ ఉంది. ఇప్పుడు వీళ్ళ పాత్ర ఏంది అంటున్నాను. పాత్ర ఏముంటుందమ్మా, వాళ్ళు ఉంటారు, వెనకాల కూర్చుంటారు, కాంగ్రెస్ దిక్కు భజన చేస్తుంటారు, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే మైకులు ఆపాలని గోల చేస్తుంటారు. వీళ్ళంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే ఆ ఇషారాతో పనిచేయాల్సి వస్తుంది తప్ప అధికారికంగా వాళ్ళు ఇంకా టీఆర్ఎస్ఏ. అదే నేను అనేది, ఇంకా అధికారికంగా అదే కదా. మరి ఇప్పుడు వీళ్ళది రేపు వాళ్ళు ఎటు కూర్చున్నా కూడా వాళ్ళు భజన చేసేది రేపు రేవంత్ రెడ్డికే. భజన చేయకపోతే బిల్లులు రావు కదా, మళ్ళీ ఆయన భజన చేయాల్సిందే. కానీ అసెంబ్లీ ప్రూవ్డ్ కదా. ఇప్పుడు వీళ్ళు కూర్చొని మాట్లాడిన విధానం కూడా ఒక అంటే ఎక్కడ కూర్చుంటారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరి దిక్కు మాట్లాడుతున్నారు అదే అంటున్నాను. అది పాయింట్ కదా అంటున్నాను. అదే పాయింట్. వీళ్ళు గులాబీ కండువలు వేసుకోరు, వీళ్ళు 3 రంగుల కండువలు కూడా వేసుకోరు, ఉంటారు అట్లా సైలెంట్గా కూర్చుంటారు. రేవంత్ రెడ్డి ఇషారా చేస్తే లొల్లి పెడతారు లేసి, అంతకుమించి వాళ్ళు చేయగలిగింది. కానీ ఒక్కటి అభినందించాల్సింది ఏంటంటే ఒక దానం నాగేందర్ తప్ప పోయిన ఏ ఒక్కరు కూడా కేసీఆర్కి అగనిస్ట్గా మాట్లాడతలేరు. ఆయన ఏదో మాకు తక్కువ చేసిండని ఎక్కడ చెప్పట్లేదు. స్టార్టింగ్లో కడియం మాట్లాడిండు. కడియం మాట్లాడింది ఏంటంటే ఆయనను పర్సనల్గా టార్గెట్ చేశారు కాబట్టి డబ్బులు తీసుకొని పోయి అక్కడ బిడ్డను నిలబెట్టి మళ్ళీ వెంటనే ఇటు మారిండు అనేది, తర్వాత ఆయనే ప్రభుత్వం కూలుతుందని చెప్పి ఆయనే దానిలోకి వెళ్ళిపోయిండని ఇవన్నీ ఉన్నాయి. కానీ కడియం కూడా ఆయన సమయస్ఫూర్తి ఉన్నోడు, అట్లా ఏం మాట్లాడు. సరే ఇప్పుడు దానం మీద కనీసం అవుతుందా? వీళ్ళు కూడా ఫైట్ చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు. సో ఆయన ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఊడుతుందా? అంటే రాజ్యాంగం పట్ల ఒక ఎంట్రికంత గౌరవం ఉన్నా కూడా, ఇంత పర్సంటేజ్ గౌరవం ఉన్నా కూడా వాళ్ళు ఆయన డిస్క్వాలిఫై చేయాలి. రేవంత్ రెడ్డి రిజైన్ చేసి మళ్ళీ నిలబడమని చెప్పాలి. ఇంకోటమ్మా ప్రజలకు తెలవాలి, యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది ఏ పార్టీ? టీఆర్ఎస్ఆ, బీజేపీ? కాంగ్రెస్ కదా, రాజీవ్ గాంధీ గారు తెచ్చింది. దాన్ని అమలు చేస్తామని చెప్పి దేశమంతా ప్రచారం చేసింది ఎవరు? రాహుల్ గాంధీ. మరి నీ ముఖ్యమంత్రి దాన్ని తుంగలో దొక్కుతున్నప్పుడు నీ నోరు ఎందుకు పెగలడం లేదు? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవడం లేదు? పోయి కండవ కప్పుతాడు రాహుల్ గాంధీ. అంటే నీ మాటకి ఏమన్నా విలువ ఉందా? రేవంత్ రెడ్డి ఏదైతే అమెరికాలో చెప్పిండో, ప్రజలు మోసపోతూనే ఉంటారు, ప్రజలను మేము మోసం చేస్తూనే ఉంటాం. ఇదంతా ప్రజలు గమనించాలి, వాళ్ళకి ఆ సోయి రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, రుణమాఫీ విషయంలో అంటే మేము మొన్న కూడా గ్రౌండ్కి వెళ్ళి వచ్చాం. 10 మందిని పలకరిస్తే అందులో 2కో 3కో మాత్రమే పడింది. రిమైనింగ్ అందరు కూడా అసలు ఆ కారణాలు ఏంటో కూడా తెలియదు. లక్షలోపు రుణమాఫీ గురించి 7,000 రూపాయలు రైతు బంధు పథకానికి ఇవ్వాల్సిన పైసలు కూడా కనీసం కేటాయించలేదు. లక్షలోపు రుణాలకి 6,098 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే తాయిలాలు తన్నుకు సావండి అనే టైప్లా. కానీ తెలంగాణలోనే కాకుండా తెలంగాణ ప్రజలకే కాకుండా నమ్ముతారో నమ్మరు అనేసి నేషనల్ వైడ్గా
ఒక అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటున్నారు. ప్రపంచంలోనే ఎవ్వరు చేయలేదు, ఇది రేవంత్ రెడ్డి చేసిరు అనేసి. కానీ బాజాబ్తా కళ్ళ ముందు కనబడుతుంది. గోసపడుతురు, బ్యాంకుల చుట్టూ తిరుగుతురు, అగ్రికల్చర్ అధికారుల చుట్టూ నోడల్ ఆఫీసర్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. కానీ చాలా గొప్పగా అంటే నిక్కచ్చిగా అబద్ధం చెప్తున్న వైనం కనపడుతుంది. అంటే నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగానే చెప్తున్నా. చూస్తుంటే వాళ్ళ గోస చూస్తుంటే మమ్మల్ని నమ్మిరు. ఒక 19,000 కోట్ల అవసరం, 1,00,000 లోపు రుణమాఫీకి. అట్లాంటిది 6,098 కోట్ల బడ్జెట్ పెట్టి ఈరోజు మేము ప్రపంచంలోనే ఎవ్వరూ చేయలేదని చెప్పుకుంటారు. రేపు అసెంబ్లీలో కూడా చెప్పుకుంటారు. ఇంత అబద్ధాన్ని ఎట్లా జీర్ణించుకోగలగాలి తెలంగాణ ప్రజలు? ప్రజలకు అర్థమైంది మమ్మల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి అని. కాకుంటే వాళ్ళ చేతులు ఇప్పుడు ఏ ఆయుధం లేదు. రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి, వచ్చినప్పుడు మట్టి కరిపించాలి ఆ ప్రభుత్వాన్ని. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కూడా మీరు రుణమాఫీ మీద మాట్లాడిన వీడియోలో మీరు చెప్పిన అంశాలన్నీ కూడా నేను చెప్పలేను. అంత ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. హరీష్ రావు గారు వీడియో ఓపెన్ చేస్తే ఒక్కొక్క అంశం మీద ఆయనే ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ఈ 2 వీడియోలను చూడాల్సిందా నేను ప్రజలను కోరుతున్నా. ఎందుకంటే మీరేమో ప్రజల దగ్గర పోయి ఇంటర్వ్యూ చేశారు, ఆయనేమో ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకొని చెప్పాడు. అంటే ఎంత అంటే ఒక బీపీ పెరుగుతూ ఉంది. ప్రజలకు ఆయన ఏం చెప్పిండు, ఏం చేసిండు అనేది చూస్తే ఇంత దుర్మార్గంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వివరించలేదు. కేసీఆర్ గారు కూడా రుణమాఫీ చేసిండు, కానీ 7 నెలల కాలము ఎట్లా ఎగ్గొట్టాలని కేసీఆర్ ఆలోచించలే. రేవంత్ రెడ్డి ఈ 7 నెలల కాలం అంతా కూడా ఎట్లా ఎగ్గొట్టాలి, 41,000 కోట్లు అవుతున్నది మొత్తం అందరికి ఇవ్వాలంటే, దీన్ని ఎట్లా తగ్గించాలి, దీన్ని కేంద్ర పథకంతో ముడిపెడతాడు, దీన్ని రేషన్ కార్డుతో ముడిపెడతాడు, దీన్ని ఇతర కుటుంబ సభ్యులతో ముడిపెడతాడు, దీన్ని బంగారం లోన్తో ముడిపెడతాడు, ఇట్లా దీని గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళతో ముడిపెడతాడు. ఇంట్లో ఒక్కరు గవర్నమెంట్ రాదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎట్లా మోసం చేయొచ్చు ప్రజలని చెప్పి 7 నెలలు ఆలోచించాడు. 7 నెలలు ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. ఆయన ఆలోచించిన టైం అంతా ప్రజలు వడ్డీలు కట్టాలి. కానీ నిజంగా చెప్పాలంటే నాకు పార్టీలతో సంబంధం లేదు, కానీ అంత అబద్ధాలు చెప్తుంటే కడుపులో బగ్గు అంటుంది తెలుసా. అంటే చూశాను, మీ వీడియోలు అన్నీ చూశాను. అడిగి పోతే మళ్ళీ వడ్డీ ఇచ్చింది లేట్ వీలే, December 9 వరకు వీళ్ళ గైడ్ లైన్స్. దానికి కారణం ఎవరు? ఆలస్యానికి. బ్యాంకులోకి పోతే మీరు ఈ వడ్డీ కడితేనే మీకు మేము పుస్తకం మీద రాసిస్తాం. నాకు అడిగిపోయినంత వరకు కూడా తెలియదు ఇది ఒకటి ఉందా అనేసి. కన్ఫ్యూజ్ తెలుసా. ఆ మాట హరీష్ రావు గారు దానిలో కూడా లేకుండే, మీరు చెప్పినాకనే అందరికీ తెలిసి. ఫస్ట్ నేను కూడా నమ్మలే, వీళ్ళు ఏదో వీళ్ళని పాపం వీళ్ళని మోసం చేస్తున్నారేమో ప్రజలను అనుకుంటే బ్యాంకులో పోయి అడిగితే చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని వల్ల ఏమైందంటే ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసిండు, ఇచ్చి వీళ్ళని మోసం చేసి మేము బయట పెట్టినందుకు మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని బెదిరింపు కాల్స్, మమ్మల్ని విజయారెడ్డి ఏం చేస్తుంది, విజయారెడ్డి తల్లిదండ్రులు ఎవరు, ఈ వాకబులు జనాన్ని రియాలిటీ బయటకు తీసుకొస్తే ఇంత నేపథ్యం. ఇంకొకటి కాళేశ్వరం. ఈ కాళేశ్వరం సబ్జెక్ట్ నాకు తెలిసి వీళ్ళు మళ్ళీ గద్దె దిగేంత వరకు ఇది మంచి హాట్ టాపిక్ ఉంచుతారేమో. 92,000 కోట్లు అయింది. 92,000 కోట్లు ఇప్పటిదాకా అఫీషియల్గా అయింది కదా. సరే కూలుతుంది, అది పోతుంది, కొట్టుకుపోతుంది అది అన్నారు. మరి ఇప్పుడు ఏదో నీళ్ళు ఉన్నాయట, ఆ నీళ్ళని ఎందుకు ఇస్తలేరు అని ప్రజలు అడుగుతున్నారు. అది కూలిపోతుంది, కొట్టుకుపోతుంది అనేసి మేము సముద్రంలోకి వదులుతారని అల్ల సబ్జెక్టు లేని వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇది 92,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు తిన్నారని కూడా చెప్పారు. ఓకే, అదొక పాయింట్. నిజంగా ప్రజలను నమ్మించగలిగిన తెలివైతే వాళ్ళ దగ్గర ఉండిందని. ఇలా మూసీ ప్రక్షాళన బ్యూటిఫికేషన్ కోసం 3 నెలల క్రితం 50,000 కోట్లు అన్నారు. మళ్ళీ 3 నెలలు అయ్యేసరికి ఆయన జూపల్లి ఓసారి మాట్లాడుతూ 70,000 కోట్లు అన్నాడు, పెరిగింది అంచనా. దాని తర్వాత ఈయన 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెట్టి మేము బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్తున్నారు. ఒక 3 ప్రాజెక్టులు కలిపి మొత్తం కలిపి 1,63,000 కోట్లు అయితే ఒక అంటే ఏందన్నట్టు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దోచుకు తినడానికి 5 ఇన్ని రోజులు వీళ్ళ ప్లాన్ నాకు ఏమనిపిస్తుందంటే, ఓకే కాళేశ్వరం ఇంత బ్యాడ్గా ప్రాపకండా చేసి వీళ్ళు బ్యూటిఫికేషన్ పేరు మీద తినాలన్నా, అంటే కొందరు అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్. ఖచ్చితంగా తినాలనేది వాళ్ళు ఉంటుంది, ఈడెన్ ఎజెండా. రెండవది ఏంటంటే 36 లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు పనికిరాంది అయింది. ఇలా నదిని నాశనం చేస్తూ దానిలో కాంక్రీట్ జంగల్ చేస్తారు. ఈ బ్యూటిఫికేషన్స్ను సుప్రీంకోర్టు ఎప్పుడో తప్పుపట్టిందమ్మా. గతంలో ఎన్నో డైరెక్షన్స్ ఉన్నాయి. బ్యూటిఫికేషన్ పేరుతోని నదిలో కాంక్రీట్ జంగల్ చేస్తే ఎవరు కూడా దాన్ని హర్షించరు. ఒక్క పిటిషన్తోని ఈ పనులన్నీ అయిపోతాయి. సుప్రీంకోర్టులో ఈ నదుల పరిరక్షణ కోసం ఇప్పుడు నేనే ఉన్నాను. నేను భారతదేశంలో నదుల మీద ఎన్జిఓల పక్షాన రాజేందర్ సింగ్ గారు నామినేట్ చేసిన
అధ్యక్షుడు నేను, అంటే చైర్మన్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులర్ రివర్ బేసిన్ కౌన్సిల్. రేపు ఆ మూసీలో కనుక కాంక్రీట్ జంగల్ చేయాలన్నా ఒక పిల్లర్ కోసం మట్టి తవ్వినా నేనే దీన్ని హైకోర్టు పోయి ఆపుతా. సాధ్యం కాదు అది, ఎందుకంటే నదిని నదిలాగా ఉంచాలి. గతంలో నదిని డ్రైనేజ్ లాగా మార్చారు. ఇప్పుడు ఆ నదిని ఏంటంటే బ్యూటిఫికేషన్ పేరుతోని నదిని నాశనం చేయబోతున్నారు. రేపు ఉధృతంగా వరదలు వస్తే వీళ్ళు డెవలప్ చేసేది నదిలో ఉంటుందనమ్మా. నది ఎంత ఉధృతంగా వస్తుందో మనం కూడా చూసాం కదా. మీరు మిరేటివ్ పెట్టాక కూడా మూసి ఉప్పొంగింది కదా. ఉంటుంది ఏమన్నా అది. యాక్చువల్గా ఇప్పుడు ఇమ్లిబ్ అనే బస్ స్టాండ్ ఉంది, అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నడి నదిలో కట్టారు. మూసీ నది కెపాసిటీ ఎంత, దాన్ని ఎంత కుంచారు. దాదాపు ఇది 5వ వంతు తగ్గిపోయింది ఇప్పుడు. కానీ వరద వచ్చేది ఆగదు కదా. పైనుంచి వచ్చే వరద నువ్వు 2 రిజర్వాయర్లు నిండిన తర్వాత ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి? ఓవర్ఫ్లో అయితే ఆ నీళ్ళు ఎక్కడి నుంచి చెడిపోవాలి? నీ మూసీ సుందరీకరణలో ఒక్క వర్షానికి ఒక్క వరద వచ్చిందంటే ఏమైనా మిగులుతుంది? దానిలో మొత్తం కొట్టుకుపోతుంది. ఇప్పుడు జనాలకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే 244 కిలోమీటర్లు మూసి పరిధి అనుకుంటా కదా, అనంతగిరి నుంచి ఓన్లీ 55 హైదరాబాద్ వీళ్ళు తీసుకున్నది 50, మొత్తం అయితే 244 కిలోమీటర్లు మొత్తం ఉంటుంది అనంతగిరి టు వాడపల్లి వరకు. బట్ 55 కిలోమీటర్లు వీళ్ళు ఆధునీకరణ చేసేది ఎక్కడి నుంచి ఏం అంటే చేస్తారు చెప్పండి అసలు. ఫస్ట్ ఏంటంటే ఒకటి హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్, తర్వాత ఉస్మాన్ సాగర్ గండిపేట నుంచి బాపు ఘాట్. ఈ 2 సుందరీకరణలో భాగంగా ఆ 2 నదులు ఇక్కడ కలిసేదాకా వాటిని ఏం చేయాలనేది ఒక ప్లాన్ ఉన్నది. అక్కడి నుంచి బాపు ఘాట్ నుంచి ఓఆర్ఆర్ వరకు, అంటే గౌరవెల్లి విలేజ్ ఉంటుంది. ఇప్పుడు విజయవాడ గట్కేసర్ మధ్యలో ఆ కిందికి వెళ్ళి విజయవాడ రోడ్డును అటు గట్కేసర్ రోడ్ పోతుంది కదా, రెండింటి మధ్యలో మూసి ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా మూసీ నదిలో అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో స్కైవే ఒకటి నిర్మించాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. అంటే 12 లక్షల అడుగుల వేవ్ ఒకటి పైన క్రియేట్ చేయాలి, దానికి అన్ని ఎగ్జిట్స్ పెట్టాలి అనేది ఒకటి అనుకున్నారు. 14 బ్రిడ్జిలు కట్టాలని అనుకున్నారు, ఏది నది దాటడానికి. ఇప్పుడు ఆ పురాణ పూలు, చాదరగట్టు, మూసి ఇట్లున్నాయి కదా. అయితే వీటిని ఏంటంటే మొత్తం 14 బ్రిడ్జెస్ కావాలి, అంటే ట్రాఫిక్ జామ్స్ని తగ్గడానికి ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి మధ్యలో. తర్వాత స్కైవే ఉన్నట్టయితే ట్రాఫిక్ జామ్ చాలా తగ్గించుకోవచ్చు అనేది వాళ్ళు చేసిన ప్లాన్. ఈయన ఏం చేస్తున్నాడంటే సబర్మతి రివర్ ఫ్రంట్ను చూసి వచ్చారు, ఇక్కడ గుజరాత్ అహ్మదాబాద్లో. మోడీ ఏం చేశాడు, సాబర్మతి రివర్ ఫ్రంట్లో నది లోపలనే అన్ని కాంక్రీట్ స్ట్రక్చర్లు చేశాడు. వాటర్ ఫాల్స్ కావచ్చు, టీ కోట్లు కావచ్చు, కాఫీ షాప్స్ కావచ్చు, రకరకాల వెండర్స్కి కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే నది మధ్యలో చేశాడు ఆయన. అయితే దీన్ని పర్యావరణవేత్తలు ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయరు. గతంలో కూడా మీకు గుర్తుండాలి, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మూసీ నదిని చిన్న నాలగా మార్చడానికి మధ్యలో ఒక నాల కట్టాడు, ఇప్పటికి కూడా కనబడుతుంది అది. అయితే ఇక్కడ ఛాలెంజెస్ ఏందో నేను చెప్తాను. ఒకటి ఫస్ట్ ఏంటంటే నది 2 బండ్స్ మధ్యలో, ఒడ్ల మధ్య ఎటువంటి కాంక్రిటైజేషన్ కూడా కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, దానికి తీర్పులు ఉన్నాయి. నాలాంటి వాడు ఆ తీర్పును కోట్ చేసుకుంటూ ఒక పిటిషన్ వేసినట్టయితే ఇదంతా అయిపోతుంది. నేనేయాలని కాదు, ఎవరైనా వేయచ్చు, పర్యావరణవేత్తలు ఎవరైనా. రెండవది మూసీ సరౌండింగ్స్లో అంటే బఫర్ అనేది ఉంటుంది. 50 మీటర్లు మనం బఫర్ అని అనుకున్నట్టయితే, 50 అడుగులు అనుకున్న ఒక 12,000 బిల్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు డిస్మాంటిల్ చేయాలి. 12,000 బిల్డింగ్లు 55 కిలోమీటర్ల పరిధిలో మూసీకి 2 పక్కల కూడా ఆ బఫర్లో 20,000 కుటుంబాలు కూడా కొంచెం ఇదవుతాయట కదా. 12,000 బిల్డింగ్సే పోతాయి. అంటే ఒక అపార్ట్మెంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇంచుమించు 20,000 పైగా. తర్వాత స్లమ్ములు, మూసి మొత్తం స్లమ్లే ఉన్నాయి కదా, ఇన్ని చాడదాకా. ఆ స్లమ్స్ అన్ని తొలగించాలి. తర్వాత 250 ఏరియాస్ ఉన్నాయి, అక్కడ రకరకాల యాక్టివిటీ జరుగుతూ ఉన్నది. ఇవన్నీ తీసేయాలి. వీళ్ళు నష్టపరిహారం అడుగుతారు, వీటి మీద స్టేలు అడుగుతారు. ఇవన్నీ ఎక్కడైతే అమ్మా ఇది అయ్యే ప్రాజెక్టా? ఇది కేవలం ఏంది, ఇంకో డబ్బులు ఎక్కడున్నాయి? నీకు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళకి రేషన్ బియ్యం ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇవాళ మళ్ళీ దొడ్డు బియ్యం పెడుతున్నారు, చూశాను మీరు. హాస్టల్లో ఓన్లీ మీరే టీవీ పట్టుకొని హాస్టల్లో పిల్లలు తినలేకపోతున్నారు. దొడ్డు బియ్యము అవి ఎప్పటి నుంచో ఎఫ్సిఐ గోడౌన్లలో మూలిగి ఉన్నాయి. ఎక్కడ ఓపెన్ చేస్తే వాళ్ళు లక్క పురుగులు వస్తాయి మొత్తం. ఆ బియ్యం అంతా పురుగులు పడ్డ బియ్యం, ఆ పిల్లలతోనే జరిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని బియ్యం జరగాలంటే వాళ్ళ దగ్గర స్టాఫ్ లేరు. పిల్లలే బియ్యం జరుపుకుంటాను,
పురుగులను తీసేసుకుంటాను, దొడ్డు బియ్యం తినలేకపోతాను. అంటే చిన్న పిల్లలు దిక్కు లేదు, బ్యూటిఫికేషన్ చిన్న పిల్లలకు సన్న బియ్యం ఇచ్చేది దిక్కు లేదు, బ్యూటిఫికేషన్ కావాలంటాడు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని. ఇవాళ మీ బడ్జెట్లో రేపు పెడతారా ఓ 5-6 వేల కోట్లు పాఠశాలల భవనాలకు వీటన్నిటికి పెట్టాలి కదా. పెండింగ్లో హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని కన్స్ట్రక్షన్లో మధ్యలో ఉన్నాయి. మీరు కెమెరా తీసుకుపోయి తిప్పండి, వరంగల్ హాస్పిటల్ 24 అంతస్తులది, దాన్ని పూర్తి చేయడానికి డబ్బులు లేక 13 అంతస్తులతో సంతృప్తి చెందాం మనం అని చెప్పి దానికి ఏదో రూల్ పెడుతున్నారు, హాస్పిటల్స్ 13 కంటే ఎక్కువ ఉండకూడదని. రెండవది అల్వాల్లో సగం కట్టిండ్లు, సనత్నగర్లో సగం కట్టిండ్లు. ఇవన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు. ఏమవుతుందో తెలియదు, డబ్బులే లేవు కదా, ఎక్కడైతుంది. ఇప్పుడు రైతు బంధు వేయడానికి డబ్బులు లేనప్పుడు, పిల్లలకు సన్న బియ్యం వేయడానికి డబ్బులు లేనప్పుడు, పెన్షన్లు ఇవ్వనప్పుడు పెన్షన్లు డబ్బులు ఎక్కడ ఇస్తున్నాడు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఏమన్నా ఇప్పుడు ఇచ్చేటివి కూడా రేపు జిల్లా పరిషత్ మండల ఎన్నికలు అయ్యేదాకానే. ఒకసారి ఎన్నికలు అయినాయంటే ప్రజలకు సున్నమే, ఇంకా ఏముండదు. ఇవ్వడానికి డబ్బులు లేవు, తెచ్చే మార్గం లేదు. ఓకే, ఈ మూసీ నది బ్యూటిఫికేషన్ ప్రక్షాళన లాభం అంటే మెరిట్స్ డిమెరిట్స్, దీనివల్ల ప్రజలకు అయ్యే ఉపయోగం, చేయకుంటే వాళ్ళకు వచ్చే నష్టం ఏంది, చేస్తే లాభం ఏంది, ఏదో ఒకటి ఉంటుంది కదా, లాభ నష్టాలు రెండు ఉంటాయి. ప్రజలకు లాభం జరగాల్సింది ఏంటంటే మూసీ ప్రక్షాళన మురికి నీరును శుభ్రమైన నీరుగా మార్చాలి. ఆ పని ఆల్రెడీ కేటీఆర్ గారు చేశారు కదా. 33,600 కోట్లు పెట్టి ఎస్టీపీలు కడుతున్నారు. సరే, ఆ ఎస్టీపీలు ఎంతకాలం ఉంటాయి, పని చేస్తాయా లేదా, అది వీళ్ళు నిర్వహించే తీరును బట్టి ఉంటుంది. అంటే మూసీలోకి మురికి నీటిని తెచ్చే ప్రతి నాలాను కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి, ఆ నాలా ఎక్కడి నుంచి వస్తుందో ఆ చెరువులన్నింటినీ కూడా శుభ్రం చేయడానికి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ ఉన్నప్పుడే బడ్జెట్ కేటాయించారు. బడ్జెట్ కేటాయించడమే కాదు, ఖర్చు చేశారు. సంస్థలు అన్నీ కూడా దాదాపుగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి అదే ప్రజలు కోరుకున్నది, మూసీలో శుభ్రమైన నీళ్లు రావాలి అని. కానీ మూసీలో పార్కులు ఉండాలి, మూసీలో వాటర్ ఫాల్స్ ఉండాలి, మూసీలో వ్యాపారాలు సంస్థలు ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తల కోసం, ఆయనను ఎవరైతే ఆదరించిందో వాళ్ళకు లాభం చేకూర్చడం కోసం ఆడ షాపింగ్ మాల్స్ రావాలి, ఆడ పార్కులు కావాలి, ఆడ బ్యూటిఫికేషన్ కావాలి. ఈ మూసి ఇంతకాలం నుంచి ఎట్లుందో దాన్ని అట్లాగే నీళ్ళను ప్రక్షాళన చేసి పవిత్రంగా ఉంచితే చాలు, నదిని నదిలాగా ఉంచితే చాలు. ఇవి కాంక్రీట్ జంగల్ చేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. అయితే ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు? విద్య, వైద్యము, మీరు అన్నట్టుగా విద్య, వైద్యము, సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్, ఇన్ని ఇష్యూస్ ఉండగా ఎందుకు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు చేపట్టాలనుకుంటున్నారు? వ్యయం కూడా 3 నెలల క్రితం పెట్టింది 50,000 కోట్లు అన్నారు, తర్వాత 70,000 కోట్లకు వచ్చింది, ఇంతవరకు తట్టడి మట్టనే తీసిరా నాకైతే తెలియదు, మరి తీసిరో లేదో నాకు తెలియదు. ఇప్పుడు దాన్ని నేను 5 ఏళ్లలో 1,50,000 కోట్లతోటి నేను ఫినిష్ చేస్తా అని చెప్పడం వెనక ఏం మతలబు ఉండొచ్చు? అయితే అలా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి నిధులు కావాల్సి వచ్చినప్పుడు కాంట్రాక్టర్స్ దగ్గర నుంచే వస్తాయి కదా. మరి కాంట్రాక్ట్లు ఇవ్వాలంటే దీనికైతే కొంత లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిగతా పనులకు లోన్స్ దొరకవు. ఇక్కడ మాల్స్ కడతారు కదా, మాల్స్ పేరు మీద లోన్స్ వస్తాయి, ట్యాక్సులు వస్తాయి, ఆ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది. దీన్ని చూపెట్టి ఈ కాంక్రీట్ వర్కులలో అన్నింటిలో కమిషన్స్ ఉంటాయి. మెయిన్గా ఈ కరప్షన్కి ఎక్కువ అవకాశం ఉండే వర్క్స్ ఆయన చూస్తున్నాడు. ప్రజలకు బాగా ఉపయోగపడే వర్క్స్ కంటే కరప్షన్కి ఎక్కువ అవకాశం ఉండే వర్క్స్ చూస్తున్నారు. అంటే రెండు ఇట్లా అనుకోవచ్చా? లేదనంటే ఆనాడు కేసీఆర్ కాళేశ్వరం కట్టి ఆయన ఒక చాలా గుర్తింపు పొందాడు, మర్చిపోలేదు. నేను కూడా ఈ ఎందుకంటే ఆయన ఒక 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఆయన చేసిండు కాబట్టి నేనేం తక్కువ తిన్నా, నేను 1,50,000 కోట్లు పెట్టి నేను ఇది చేసేసి నేను చరిత్రలో నిలిచిపోవాలని ఏమైనా ఉందా? అది అయ్యేదాకా ఆయన ఉండడు కదా, అది మొదలయ్యేదాకా కూడా ఉండడు ఆయన. ఇప్పుడు ఈ 1,50,000 10 అని చెప్తారు, ఏదో 5 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు, 10 నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన రోజులు లెక్క పెట్టచ్చు అమ్మ రేవంత్ రెడ్డి పాలనకి. ఎందుకంటే ఇంతకుముందేమో ఈ టీఆర్ఎస్ కూల్స్తుందేమో, కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కూడా అర్థం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఎవరో కూల్చాల్సిన అవసరం లేదు, తనకు తానే కూలిపోతానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పార్టీ నాయకులే ఆయన కాలుబట్టి గుంజడానికి సిద్ధంగా ఉన్నారు. రెండవది, ఇప్పుడు ఈ ప్రజల అవసరాలు పక్కకు పెట్టి సుందరీకరణ వైపు ఆయన ఆలోచించినప్పుడు ఆ పార్టీ నాయకులలోనే ఐక్యత ఉండదు. దాని మీద వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా దానికి అంగీకరించారు. ముందు మాకిచ్చేది దియవా బాబు, ఇప్పుడు దాదాపు 30,000 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి, వడ్డీలు పెండింగ్ ఉన్నాయి, వడ్డీలు కట్టంది కొత్త అప్పులు పుట్టవు. కేసీఆర్ గారు ఏంటంటే
కాళేశ్వరం ప్రాజెక్టు మీద అప్పెందుకు పుట్టింది అంటే దాని మీద రెవెన్యూ ఇంత వస్తుందని ఆయన చూపెట్టగలిగాడు. ఇండస్ట్రీస్లో ప్రతి దగ్గర కూడా నీరు అనేది ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని చూపెట్టగలిగాడు. నావిగేషన్కి ఉపయోగపడుతుంది, ఫిషరీస్కి ఉపయోగపడగలుగుతుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇన్ని వాటర్ బాడీస్ని మేము రీఫిల్ చేయగలుగుతున్నాము, వాటిలల్లో ఇంత సంపద వస్తుంది అని చెప్పి చూపెట్టగలిగాం. అగ్రికల్చర్లో మనకు వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి భూమి పన్ను కానీ నీటి పన్ను కానీ రాకపోయినా కూడా రెవెన్యూ ఎంత వస్తుందో కేసీఆర్ గారికి తెలుసు. ఎట్లా వస్తుందో చెప్పండి. కాళేశ్వరం నీళ్ళు ఇస్తే 36 లక్షల ఎకరాలు కానీ 18 లక్షల ఎకరాలకు కానీ భూమి పన్ను రాదు, నీటి పన్ను రాదు, ప్యాడీ వస్తలే, ప్యాడీ వస్తుంది. ప్యాడీ వస్తే ఏమవుతుంది తెలుసా, రైతులకు ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చిన డబ్బును ఏం చేస్తారు రైతులు, బయట ఏదో ఒకటి కొనడానికి ఖర్చు చేస్తారు. ఖర్చు చేసిన తర్వాత ట్యాక్స్ వస్తుంది. ఆ హోల్సేల్ ఇప్పుడు రిటైల్ షాప్లో వీళ్ళు కొంటారు, అది హోల్సేల్ పోతుంది. మళ్ళీ వాడు ఏం చేస్తాడు, ఇంకోటి కొనడానికి ఆ డబ్బులు ఖర్చు పెడతాడు. అంటే ఒక సర్క్యులర్ ఎఫెక్ట్ అవుతుంటుంది, మనీ సర్క్యులేషన్ అవుతుంటుంది. ఎందుకు పెరిగిందమ్మో బడ్జెట్ 59,000 కోట్ల నుంచి? ఎప్పుడన్నా మీరు దీని మీద డిస్కషన్ పెట్టండి. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాడు 59,000 కోట్లు, ఇప్పుడు 2.5 లక్షల కోట్లు రాష్ట్ర ఆదాయం. 4-5 రెట్లు ఎట్లా పెరిగింది? అదే రేవంత్ రెడ్డి ఈ 7 నెలల కాలంలో ఆదాయం పెంచే పని ఏం చేయగలిగిండు? ఆదాయం తగ్గించే పని చేయగలిగిండు కానీ ఆదాయం పెంచే పని ఏమి చేయలే. మళ్ళీ దాన్ని 1,50,000 కోట్లకు తగ్గిస్తాడు ఆయన. ఇంకో 3 ఏళ్ళు కనుక రేవంత్ రెడ్డి ఉంటే 2.5 లక్షల కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణ ఇన్కమ్ని, రాబడులను 1,50,000 కోట్లకు తగ్గిస్తాడు. ఇప్పుడు ఈ బడ్జెట్ పెడితే మనకు తెలుస్తుంది. అవగాహన లేకనా, చిత్తశుద్ధి లేకనా, ఏంటి? ఏదో ఒక కారణం. అవగాహన లేకుండా ఉండాలి, ప్రజల మీద చిత్తశుద్ధి లేకుండా ఉండాలి, నెగ్లిజెన్స్ అయి ఉండాలి. ఎందుకు పెంచాలి కానీ తగ్గించుకుంటూ పోవాలనుకుంటే? అవగాహన లేకపోవడం అనేది తప్పు కాదమ్మా, చిత్తశుద్ధి లేకపోతే తప్పు. కానీ అవగాహన లేకపోతే నేనేమి తప్పని నేను అన్నా, కానీ అవగాహన పెంచుకోవాలి కదా. ఇప్పుడు ఆ సీట్లో, ఇప్పుడు మిమ్మల్ని ఈ సీట్లో కూర్చోబెట్టారు, మీరు యాంకర్ కాకముందు ఇట్లా మాట్లాడేవాళ్ళ? దీనికి అవసరమైన స్థాయికి మీరు ఎదిగారు కదా. రేవంత్ రెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిని అయినప్పుడు ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయికి నేను ఎదిగాను, ఇప్పుడు కూడా నేను ఎదుగుతాను అని చెప్పాడు ప్రారంభంలో ఒక ఇంటర్వ్యూలో. నేను ఒక ఎంపీ నుంచి, ఒక ఎమ్మెల్యే నుంచి ఎన్నడూ మినిస్టర్ కాకుండా ఒక సీఎం స్థాయికి వచ్చాను, అవసరమైన అవగాహన నేను ఏర్పాటు చేసుకుంటా, నేను ఎదుగుతా అన్నాడు. అన్నప్పుడు సంతోషించినాం. ఎదగాలని కోరుకుంటాం కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయి అవగాహన ఉండాలని కోరుకుంటాం. బట్ ఆయన 7 నెలల పాలన చూసినట్టయితే ఆయనకు మంత్రిగా కూడా అనుభవం లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుందని అనిపిస్తున్నది. చిత్తశుద్ధి సంగతి పక్కకు పెట్టండి, అవగాహన పెంచుకోవడానికి ఆయన ఏం ప్రయత్నం చేస్తున్నట్టు కనబడట్లేదు. ఇప్పుడు ఒక థింక్ ట్యాంక్ ఉండేది కేసీఆర్ గారికి వెనకాల, ఫైనాన్షియల్ ఈ బడ్జెట్ విషయంలో రాజారెడ్డి గారు అని ఉండేవారు. ఆ రెడ్డి గారు లేరు ఇప్పుడు. ఆయన అంతకుముందు కాంగ్రెస్లో కూడా ఉండే. ఆయన కేసీఆర్ ఇతను కాంగ్రెస్లో ఉండడానికి పక్కకు పెట్టలే, ఆయనను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. రెడ్డి గారు ఆయన పేరు కొంచెం. అయితే ఇక్కడ ఈయన ఆ పని చేయలేదు, ఆయన వెనకాల ఎవరు లేరు. మళ్ళీ గదే రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ, వీళ్ళే తప్ప థింక్ ట్యాంక్ అనేది లేకుండా పోయింది. జిఆర్ రెడ్డి ఏదో అంతకుముందు ఫైనాన్షియల్ అడ్వైజర్ 10 సంవత్సరాలు ఆయన తెలంగాణ గవర్నమెంట్లో ఉండడం అనేది మనకు అదృష్టం. ఆయన వల్లనే కేసీఆర్ గారికి మంచి ఆలోచనలు, మంచి సలహాలు అందినాయి, మంచి అవగాహన వచ్చింది. కేసీఆర్ గారు కూడా ఎంఏ ఎకనామిక్స్ చదవలే, ఆయన ఎంఏ తెలుగు చదివిన వ్యక్తే. బట్ ఆయన ఇచ్చిండు, ఆ అవగాహన ఇచ్చిండు, ఆ ఫైనాన్స్ టీం ఇచ్చింది. అప్పుడు రాజేందర్ ఉండే ఫైనాన్స్ మినిస్టర్గా, తర్వాత హరీష్ రావు గారు ఉండి, అంటే ఒక ఎదిగొచ్చిన నాయకత్వం ఆయనతో ఉండేది. ఎవరికి దాని మీద అవగాహన లేని వాళ్ళని పెట్టుకొని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎట్లయితే కరెంటు గురించి అవగాహన లేని ఐఏఎస్ ఆఫీసర్లను తెచ్చి పెట్టుకున్నాడు, కేసీఆర్ గారేమో అందులో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాడు, అందులో రిటైర్ అయిన వాళ్ళని తెచ్చి పెట్టుకున్నాడు. అంటే ఇటువంటి శాఖల పట్ల అవగాహన లేకుండా బురద మాత్రం చల్లుతున్నారు. అదే రేపు బడ్జెట్ వస్తే ఆయన బట్టలు ఇప్పి పెడతారు, ప్రజలు ఊకుంటారు. మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్, ఒక సబ్జెక్ట్. రెండోది, ఎందుకు ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ విషయంలో కీలకమైన ఉన్నాయి. రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి అవసరమే, ఒక హోం మంత్రి అవసరమే. నిన్న పాషం యాదగిరి మాట్లాడుతూ ఈయన క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయడు,
మూసీ నది గురించి మాట్లాడుతూ నేను ఎవరు మూసీ చేయమని నేను ఎవడని అడిగిండా అని ఆయన కొంచెం బాగానే అగ్రెసివ్గా మాట్లాడిండు. ఎందుకు ఏమన్నా ఆయన చేతిలో ఏముందమ్మా? ఇప్పుడు రిమోట్ కదా, ఢిల్లీలో రిమోట్ ఉన్నది. 18 సార్లు పోయిండు, ఇంకో 18 సార్లు పోతే తప్ప ఆ 18 మంది మంత్రులు ఉండే అవకాశం లేదు మనకి. ఢిల్లీ నుంచి వాళ్ళు చెప్పాలి, ఈయన చేయాలి. వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే అసలు ముందు ఈయన సంగతి ఏందని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అనుమానాలు వచ్చాయి. కానీ అనుమానాలు వచ్చినప్పటికీ కూడా రాహుల్ గాంధీని హోల్డ్ చేయగలుగుతున్నాడు. నేను ఇంత బాగా చేసిన తెలంగాణ ప్రజలు ఇంత అద్భుతంగా ఆనందంగా తేలియాడుతున్నారు, పండగలు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. మరి రేపు రాహుల్ గాంధీని వీళ్ళు ఇన్వైట్ చేయడం ఏదో పోయిండ్రు కదా అందరు కలిసి, మనం చాలా గొప్ప పని చేసినాం ఈడ, మీరు ఎక్కడైతే వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చారో మీరు మళ్ళీ అదే వరంగల్లో సభకు రావాలి అనేసి. ఆయన దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా. ఉంటుందంట. ఎందుకు 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు అనే దానికి రేవంత్ రెడ్డి దగ్గర ఏం సమాధానం ఉంది? ప్రపోర్షనేట్గా చూసుకున్నా కూడా 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఎంతమంది ఎంపీలు గెలవాలి? రేవంత్ రెడ్డి సొంత సీటు ఎందుకు పోయింది బీజేపీకి? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సీట్ ఎందుకు పోయింది బీజేపీకి? వీటన్నిటికి సమాధానాలు చెప్పాల్సి ఉన్నది కదా. అంటే ఒక గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి మీద సొంత పార్టీ వాళ్ళు ఎంక్వైరీ వేయడం, కేసీ వేణుగోపాల్ ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఓటమికి గురైనాం అనేది దాని మీద ఎంక్వైరీ పెడితే బాగానే ఉంటుంది. కానీ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత, తన సొంత వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇక్కడ కూడా ఎంక్వైరీ పెట్టారు. అంటే ఈయన చెప్పిన సమాధానంతో వాళ్ళు సాటిస్ఫై కాలేదంటేనే ఈయన మీద అనుమానాలు వచ్చినాయి. ఎట్లా గెలుస్తారు ఇంతమంది ఎంపీలు? అంటే నీ సపోర్ట్ లేదా? పరోక్షంగా నువ్వు సహకరించలేదా? లేకుండానే కిషన్ రెడ్డి గెలిచాడా? లేకుండానే బండి సంజయ్ గెలిచాడా? ఇదంతా కూడా బీఆర్ఎస్ వైపే కన్వర్ట్ చేస్తున్నారు కదా. బీఆర్ఎస్ సపోర్ట్ వల్ల బీఆర్ఎస్ ఎక్కడైతే గెలిపించాలనుకుందో బీఆర్ఎస్ పూర్తి సహకారంతో అక్కడ 8 మంది గెలవడం జరిగింది అనేది ఆయన చాలా బహిరంగంగా మాట్లాడుతున్న మాటలే కదా. ఇప్పుడు ఒక బీఆర్ఎస్ అభ్యర్థి వెలమ, బీజేపీ అభ్యర్థి బహుజన బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీ అభ్యర్థిని ఓడించాలంటే ఎటువంటి అభ్యర్థిని పెట్టాలి? తన అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఎటువంటి అభ్యర్థిని పెట్టాలి? టీఆర్ఎస్ అభ్యర్థిని బలహీనం చేయాలంటే ఎటువంటి అభ్యర్థిని పెట్టాలి? ఈ ప్రశ్న వస్తుంది. కరీంనగర్ ఎన్నికను మనం తీసుకుందాం. సంజయ్ బీసీ మున్నూరు కాపు, వినోద్ వెలమ. కాంగ్రెస్కు ఒక అవకాశం వచ్చింది, అక్కడ ఒక వ్యక్తిని పెట్టాలి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ మినిస్టర్ అయ్యాడు. ఆయన మినిస్టర్ అయినప్పుడు అక్కడ మన హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రవీణ్ రెడ్డి గారి టికెట్ ఇవ్వాల్సి ఉండే. ఆయనకి ఇస్తానంటేనే బీఆర్ఎస్లోకి వెళ్ళి వెనుకపోయింది ఆయన. అప్పుడేమన్నారు, పొన్నం ప్రభాకర్ వచ్చాడు కాబట్టి మీకు కరీంనగర్ ఎంపీ ఇస్తాము, మీరు దానికి పోటీ ఎదురుగానే అని చెప్పారు. ఇక్కడ రెడ్డి క్యాండిడేట్ లేడు, ఒక అతను వెలుమ, ఒక ఆయన బీసీ. ప్రవీణ్ రెడ్డి రైట్ క్యాండిడేట్. ఆయన గెలిపించుకోవాలన్నా, వాళ్ళకు ఇదివరకు మాటిచ్చింది నిలబెట్టుకోవాలన్నా మంచి పేరున్న వ్యక్తి. ఆయన సౌమ్యుడు, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా. నీ మాట మీదనే పార్టీలోకి వచ్చిండు. మరి ఆయనకి ఇవ్వాల్సిన సీట్ను వెతికి ఇంకొక వెలుమ ఆయనకి ఎందుకు ఇచ్చినావు? అంటే బీజేపీ గెలవాలంటే బీఆర్ఎస్ ఓట్లు చీలాలి, ఇద్దరు వెలుమల మధ్య పోటీ తీసుకురావాలి. సక్సెస్ పెట్టిండు రేవంత్ రెడ్డి, ఆయనను గెలిపించాడు. చెప్తాను నేను. మల్కాజ్గిరిలో నియోజకవర్గానికి బయట నుంచి ఒక క్యాండిడేట్ తెచ్చిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పోనీ ఆ క్యాండిడేట్నే పెట్టాలనుకున్నప్పుడు సునీత కంటే మహేందర్ రెడ్డి చాలా పవర్ఫుల్. ఆయన చాలా సంవత్సరాలు మంత్రిగా చేశాడు, మళ్ళీ మంత్రి గుండె మొన్నటిదాకా. ఆయనకు జిల్లా అంతా ఫాలోయింగ్ ఉన్నది, మేడ్చల్లో కూడా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. నువ్వు ఆయన ప్లేస్లో ఆయన వైఫ్ని పెట్టావు. రెండవది, అక్కడ క్యాంపెయిన్ లేదు, అది నీ సీటు. ఏం ప్రచారం చేసేవాడికి పోయి? పరోక్షంగా ఈటల రాజేందర్ని గెలిపించాలనే లక్ష్యం లేకపోయినట్టయితే నువ్వు అక్కడ బలమైన క్యాండిడేట్స్ ఉండగా ఎక్కడో తాండూరు నుంచి తీసుకొచ్చి ఆమెకి ఇవ్వాల్సిన అవసరం ఏంది? బహిరంగంగా చెప్పుకున్నారు ఇక్కడ నిజామాబాద్లో. కరీంనగర్లో ఎంపీగా 2 సార్లు పోటీ చేసిన జీవన్ రెడ్డిని నిజామాబాద్ కింద తీసుకొచ్చి పెట్టాలి. నిజామాబాద్లో లేరా కాంగ్రెస్కి? అక్కడ
ఒక ఇప్పుడు మినిస్టర్ అవుతానని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి ఆయన పార్టీ కార్యకర్తల మీటింగ్లో ఏం చెప్తారంటే జీవన్ రెడ్డి వచ్చి మళ్ళీ జిల్లా పెత్తనం చేయాలనుకుంటాడు, ఆయన ఎంపీగా మనం గెలిపించినట్టయితే ఇక నాకేం ఉండదు ఈడ, మీరే ఆలోచించుకోండి అని చెప్పి అరవింద్ని గెలిపించాలని ఇండైరెక్ట్ సజెషన్స్ ఇచ్చాడు. ఓ ముస్లిం నాకు ఫోన్ చేశాడు ఆ మీటింగ్లోకి వెళ్ళి బయటకు వచ్చి, అన్న ఏందన్నా ఇది, మేము కాంగ్రెస్ ఏదో ముస్లింలకు తోడుగా ఉంటుంది అనుకుంటే ఈయన బీజేపీని గెలిపి జీవన్ రెడ్డి రావద్దని చెప్తాడు. మీటింగ్లో ఓపెన్ కార్యకర్తల మీటింగ్లో. సరే సార్, మీరు అన్నదే వాస్తవం అనుకుంటే లాస్ట్ పాయింట్, సికింద్రాబాద్ అసలు కథ ఇక్కడ ఉంది. కిషన్ రెడ్డిని గెలిపేయడానికి ఎన్ని సర్కస్ ఫీట్లు చేశాడంటే రేవంత్ రెడ్డి, దానం నాగేందర్ ఎంపీ టికెట్ అడగలేదు, ఇవ్వడం కూడా అది కరెక్ట్ కాదు ఆయనకు. ఎంపీ టికెట్ అడిగి హామీ తీసుకొని పార్టీ మారింది రామ్మోహన్. గల్లీ గల్లీ తెలుసు రామ్మోహన్కు, కార్పొరేటర్లు అందరు పరిచయమే, అన్ని పార్టీల వాళ్ళు పరిచయమే, ఎవరు అడిగినా ఆయన పనులు ఇచ్చిండు, ఎక్కడ ఏది జరిగినా పోయిండు ఆయనే రైట్ పర్సన్ అక్కడ. ఆయనకు సీట్ ఇవ్వాలి, ఇస్తానని చెప్పిండు కూడా, చెప్తేనే పార్టీ మారిండు, ఆయనకి ఇవ్వలేదు. సరే ఇవ్వలేదు, ఏ కారణంతోనో నాగేందర్కి ఇచ్చావు. ఇచ్చిన తర్వాత ఆయన గెలిపించాల్సిన బాధ్యత ఈయనకు అప్పచెప్పాలి కదా. నువ్వు మేయర్గా పనిచేసినావు 5 ఏళ్ళు, నీకు 7 కాన్స్టిట్యున్సీలలో నీకు పేరుంది, నాగేందర్కి ఒక్క ఖైరతాబాదులోనే ఉన్నది, నువ్వు ఈయన కుడిభుజంలాగా ఉండి గెలిపించాలని చెప్పాలి కదా. ఆయన ఏం చేసిండు, ఆయన తిరిగితే ఓట్లు నాగేందర్కి ఎడపడతాయో, కిషన్ రెడ్డికి పోవాల్సిన ఓట్లు నాగేందర్ పడతాయని చెప్పి మహేశ్వరంలో ఇన్ఛార్జిగా పెట్టిండు. ఎక్కడ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ. బొంతు రామ్మోహన్కు మహేశ్వరంకి ఏం సంబంధం? తనకున్న శక్తులను ఎట్లా ఉపయోగించుకోవాలి గెలిపించుకోవాలంటే, అంటే కావాలనే కిషన్ రెడ్డిని గెలిపించడానికి దానం నాగేందర్ను పెట్టిండు, రామ్మోహన్ అక్కడి నుంచి తప్పించాడు. ఇది స్ట్రాటజీ. ఓకే, మీరు అనుకున్నదే ఒకవేళ నిజం అనుకుంటే ఎందుకు చేసిండు అట్లా, ఏం ఉపయోగము? కృతజ్ఞత ఏ విషయంలో? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు రావడానికి అతి బాగా కష్టపడ్డది, ఆలోచించింది, ప్రణాళికలు వేసింది, ఒక దీర్ఘకాలిక లక్ష్యం కోసం పనిచేసింది నరేంద్ర మోడీ గారు. 5-6 నెలల శ్రమ ఉంది ఆయనది. ఆఖరికి ఏ స్థాయికి పోయిందంటే తన కొమ్మను తను నరుకునే స్థాయి దాకా పోయిండు మోడీ. రాజకీయాల్లో ఎట్లుంటుందమ్మా, శత్రువులు కదా బీజేపీ కాంగ్రెస్ కూడా ఎప్పటికి కూడా వైరమే. కాదు అట్లాంటి నేపథ్యంలో ఆయన ఇక్కడ గెలిస్తే వాళ్ళకు ఉపయోగం ఏంది మరి? నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. కేసీఆర్ అనేవాడు మోడీకి ఒక థ్రెట్గా తయారయ్యాడు. ఎందుకు తయారయ్యాడు? ఉన్నకాడు ఉండకుండా దేశం మొత్తం విస్తరించాలనుకున్నాడు. మహారాష్ట్రలో పోయి చిచ్చు పెట్టాడు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇక్కడ జరుగుతున్న పనుల మీద పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ప్రజల మనసులు గెలుచుకున్నాడు. యుద్ధంలో చనిపోయిన సైనికులకు కావచ్చు, రైతులు ఎవరైతే బార్డర్లో మరణించారో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చాడు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకునిగా ఎదుగుతున్నాడు. కాంగ్రెస్ ఏమో తెలిసిన శత్రువు మోడీకి, కేసీఆర్ ఏమో ఎదుగుతున్న శత్రువు. సో ఇక్కడనే ఆయన లేకుండా చేసినట్టయితే దేశవ్యాప్తంగా తనకు ఎదురుండదు. రాహుల్ గాంధీ ఆయన ముందర ఎప్పుడు పిల్లవాడే, ఆయన ఎప్పటికైనా నన్ను ఎదుర్కోవడానికి ఒక నమ్మకం ఆయనకు ఉన్నది. కాబట్టి కేసీఆర్ ఏమన్నా డెవలప్ అవుతాడేమో, ఈయనని ఇక్కడ 3వసారి రానిచ్చినట్టయితే నా పప్పులు ఉడకవు. ఈ శాశ్వతంగా బీజేపీ రూల్ చేయాలనుకుంటుంది కదా, ఒకే ఓటు, ఒకే హక్కు, ఒకే దేశం, ఒకే పార్టీ అని పెడతాడు కదా. సో కేసీఆర్ని అనగదొక్కాలి. కేసీఆర్ని అనగదొక్కాలంటే ఇక్కడ ఒక 2-3 సంవత్సరాలు రీసెర్చ్ సంస్థలు నడిపారు. ఎవ్రీ వీక్ రిపోర్ట్స్ చేయడానికి హైటెక్ సిటీలో ఒక పెద్ద ఆఫీస్ పెట్టి 300 కోట్ల బడ్జెట్ పెట్టి ఓ 300-400 మందిని ఎంప్లాయీస్ని పెట్టి ఎవ్రీ వీక్ రెగ్యులర్గా మానిటరింగ్ చేశారు. పీకే బయటికి ఎక్స్పోజ్ అవుతాడు, ఆయన ఎక్కడికి పోతే అక్కడ బయటకు వస్తుంది వార్త. కానీ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు వేరే ఉన్నారు. సునీల్ కనుగోలు లాగా, పీకే లాగా ఓ టీంను తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏం తెలిసింది అంటే ఒక 6-7 నెలల ముందు లేదా 1 ఇయర్ ముందు బీజేపీ ఉనికి ఓన్లీ 35 నియోజకవర్గాలనే ఉంది. పోటీ ఇవ్వగలిగేది 15 స్థానాలే. ఎప్పుడైతే ఆ రిపోర్ట్ వచ్చిందో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వ్యక్తికి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. 35 స్థానాలలో కనుక మనం చీల్చే పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ కేసీఆరే వస్తాడు. కాబట్టి 1 సైడ్ ఉండాలి, ప్రతిపక్షం ఓటు అంతా కూడా 1 సైడ్ ఉండాలి, చీలకూడదు. ఏం చేసినా మనం గెలవం, మనకు అధికారం రాదు. కాబట్టి ఏం చేశాడు ఆయన, బండి సంజయ్ దూకుడు కళ్ళెం వేయడానికి తెలివిగా ఆయన తప్పించాడు.
ఒక మైల్డ్గా ఉండే కిషన్ రెడ్డిని ముందు పెట్టాడు. అంటే బీజేపీ ఎదగకూడదు. ఇప్పుడు వైద్య భాషలో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే చెడు బ్యాక్టీరియాలతో పోరాడాల్సిన మన బ్యాక్టీరియాలు మన శరీరం మీదనే దాడి చేస్తాయి. వెన్నుపోటు అంటాం దాన్ని. ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా బీజేపీని ఎదగనీయకుండా చేయడంలో కేసీఆర్ను కొట్టే కుట్ర ఉంది. అది రేవంత్ రెడ్డితో కొల్లుడై చేసిండా, లేకుంటే తనకు తానే కేసీఆర్ను రాకుండా ఆపడానికి తన ఓటు షేర్ను బలి చేసుకున్నాడా, లేదా అంతకుముందే ఒప్పందమైందా, కేంద్రంలో నన్ను గెలిపి రాష్ట్రంలో నిన్ను గెలిపిస్తా అని చెప్పి. రాహుల్ గాంధీతో అనేది జరగదు. ఇక్కడ లోకల్ ఏమన్నా పీసీసీ ప్రెసిడెంట్తోని ఆ అండర్స్టాండింగ్కి వచ్చారనేది మనకు తెలియదు. బట్ అంతిమంగా మనకు రిజల్ట్స్ తర్వాత మనం చూస్తే ఏంటంటే అసెంబ్లీలో ఏకపక్ష పోటీకి మోడీ తెరదీశాడు. అందుకే వన్ సైడ్ ఓటింగ్ అయింది కాబట్టి 41% వాళ్ళకు, 39% ఆ రోజు వాళ్ళకు వచ్చినాయి. నిజంగానే ట్రయాంగిల్ ఫైట్ ఉంటే 60-70 స్థానాలలో కేసీఆర్ అంచనా తప్పేది కాదు. ట్రయాంగిల్ ఫైట్ రాకుండా చూసింది ఎవరు? ఈ ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది. గుర్తించలేదు. మేము కూడా ఎలక్షన్ అయినాక కానీ మాకు అర్థం కాలేదు ఈ కుట్ర అంతా ఇంత డీప్గా ఉందనేది. ఇది చెప్పినా కూడా ఇప్పుడు చాలామంది నమ్మరు, బట్ జరిగింది అది. కానీ చాలా చక్కగా చెప్పారు. అంటే కొంచెం నిజమా, దానికి దగ్గరగా ఉంది, వాస్తవము. దాని కృతజ్ఞతగా రేవంత్ రెడ్డి 4-5 ఎంపీలను గెలిపించాడు. ఇంకో లాభం కూడా రేవంత్ రెడ్డికి ఏముందంటే, రేపు ఏదన్నా కారణం వల్ల ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు తనను దించే ప్రయత్నం చేస్తే అప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు కానీ, మోడీకి ఉన్న 8 మంది కానీ, వీళ్ళందరూ ఎంఐఎం ఆబ్సెంట్ ఉంటుంది, లేదా ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది. ఏదైనా జరగవచ్చు. ఒకటి అభద్రతాభావం, ఇంకోటి రేపు ఏదైనా జరిగితే మళ్ళీ టీడీపీ, జనసేన, ఈ బీజేపీ ఆ కూటమికి నాయకత్వం వహించేది కూడా మళ్ళీ ఆయనే. ఈ రాజకీయాలలో స్కీమ్ ఏతో పాటు స్కీమ్ బి, స్కీమ్ సి కూడా ఉంటాయి. ఒకటి ఫెయిల్ అయితే ఒకటి డన్ సార్. రెగ్యులర్ క్వశ్చన్ అండి, మీకు చివరిగా అడుగుతున్నాను. జస్ట్ బీఆర్ అంటే తలపండిన రాజకీయ ఎనలిస్టులు కావచ్చు, బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి, బీఆర్ఎస్ ఉంటుందా అంటే చాలా, అంటే మాలాంటి వాళ్ళకి ఇంకా తక్కువ. కానీ పక్కన మన నైబర్ స్టేట్స్ చూసినాము, తమిళనాడులో ఎట్లుండేది అప్పుడు, ఇద్దరి మధ్యలో ఎట్లుండేది. ఒకవైపు ఒకసారి జయలలిత అప్పులో వెళ్ళిపోతే కరుణానిధి డౌన్, 4-5 సీట్లకే పరిమితం, ఇది లేస్తే ఇది డౌన్, ఇట్లా ఉండేది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో చాలా ఏళ్ళుగా సాగిన విషయం తెలిసిందే. మనం రీసెంట్గా మనం మొన్న ఇది కూడా చూసినాం, ఏపీ గురించి. అయినప్పటికీ ఇంకా అసలు బీఆర్ఎస్ ఉంటుందా, ఊడుతుందా, బీఆర్ఎస్ పని అయిపోయిందనే ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? నేను మిమ్మల్ని అడుగుతా, బీఆర్ఎస్ బలము ఎమ్మెల్యేల సంఖ్యలో ఉందా, బీఆర్ఎస్ బలము ప్రజల్లో ఉందా, బీఆర్ఎస్ బలము కాంగ్రెస్ ఫెయిల్యూర్లో ఉందా, బీఆర్ఎస్ బలము బీజేపీ ఫెయిల్యూర్లో ఉందా? మీరు చెప్పండి నాకు. మళ్ళీ ఒకసారి అడగండి. బీఆర్ఎస్ బలము ఎమ్మెల్యేల సంఖ్యలో ఉందా, ఎమ్మెల్సీల సంఖ్యలో ఉందా, లేదా బీఆర్ఎస్ బలము ప్రజల ఆలోచనలలో ఉందా, కాంగ్రెస్ పతనం అవుతున్న విధానంలో ఉందా, ఇవాళ ₹1 కూడా కేటాయించని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకతలో ఉందా? బీఆర్ఎస్ బలం ఎందులో ఉంది? నేనైతే ప్రజల్లో ఉందని చెప్పాను. ప్రజల్లో ఉంది కదా. ఇప్పుడు భయపడాల్సింది బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు భయపడాల్సింది కాంగ్రెస్ నాయకులు. మనం పతనమవుతున్నాము, మనం రైతు బంధు ఇవ్వలేదు, మనం రైతు భరోసా పేరుతో అని చెప్పి మోసం చేశాము, మనం పెన్షన్లు ఇవ్వడం లేదు, మన స్కీములన్నీ కూడా గ్యారంటీలు ఇవ్వడం లేదు, ఇప్పుడు ఇచ్చిన ₹1,00,00,000 రుణమాఫీ కూడా 2 లక్షలు అని చెప్పి 1,00,000 కూడా ఇవ్వలేదు, అందులో 1/4కే ఇస్తున్నాం, మనము 10 మందిలో 4కే ఇస్తున్నాము. కాబట్టి మన పీఠాలు కదిలిపోతున్నాయి, రైతులలో మన పట్ల వ్యతిరేకత వస్తున్నదని కాంగ్రెస్ వాళ్ళు భయపడాలి. బడ్జెట్లో మనం తెలంగాణకు మొండి చేయి చూపెట్టినామని బీజేపీ వాళ్ళు భయపడాలి. ఈ రెండు కూడా పెట్టని కోట తెలంగాణ రాష్ట్ర సమితికి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి బలం పోయే ఎమ్మెల్యేలలో లేదు, పోయే ఎమ్మెల్సీలలో లేదు, పోయిన ఎమ్మెల్సీలలో లేదు, పోయిన ఎమ్మెల్యేలలో లేదు. టీఆర్ఎస్ బలం అనేది కాంగ్రెస్ పట్ల వస్తున్న వ్యతిరేకతలో ఉంది, బీజేపీ పట్ల వస్తున్న వ్యతిరేకతలో ఉంది, తప్పు చేశామనే ప్రజల పశ్చాత్తాపంలో ఉంది, మంచి నాయకుడిని పోగొట్టుకున్నామనే దానిలో టీఆర్ఎస్ బలం ఉన్నది. ఇప్పటికీ గ్రామస్థాయిలలో బలమైన పార్టీ ఏది అని అంటే టీఆర్ఎస్ఏ. పార్లమెంట్లో వచ్చిన ఓటింగ్ షేర్ను బట్టి మనం అంచనా వేయకూడదు, ఎందుకంటే పార్లమెంట్లో వచ్చింది జెన్యూన్ కాదు. ఎందుకు కాదంటే అక్కడ ప్రో మోడీ, యాంటీ మోడీ అనే దాని మీద పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి.
ఆ ప్రో మోడీలో కేసీఆర్ లేడు, యాంటీ మోడీలో కేసీఆర్ లేడు. కాబట్టి టీఆర్ఎస్ ఓట్ షేర్ అనేది బీజేపీకి కన్వర్ట్ కావడానికి కారణము పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి, దేశ రాజకీయాలను శాసించేటి కాబట్టి, అక్కడ క్రియాశీలక పాత్ర వహించలేకపోవడం వల్ల, ఏదో ఓ కూటమిలో లేకపోవడం వల్ల బీఆర్ఎస్కు మైనస్ అయింది తప్ప అది బీఆర్ఎస్కు నిజమైన మైనస్ కాదు. అది మొన్న మోడీకి వేసిన 14-15% కూడా చెక్కు చెదరని బలం బీఆర్ఎస్కి. ఇవాళ ఒక ఎమ్మెల్యే పోతే ఓ 10 మంది నాయకులు పోతారు కానీ జనం పోరు. కాబట్టి టీఆర్ఎస్ భయపడాల్సింది లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఒక్క విషయంలో భయపడాలి. ఏంటిది అని అంటే, కొద్దిగా ప్రభ తగ్గిన కేసీఆర్ గారికి మళ్ళీ ఆ సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ కావడానికి ఆయన కొద్దిగా కష్టపడాలి. నేను కొన్ని సూటిగా సలహాలు ఇస్తాను. ఒకటి, సరే కొంతకాలం ఆయనకు అనారోగ్యంగా ఉండి కాలు ఇరగడం వల్ల ఆయన ఎక్కువగా ఇంటికి పరిమితమైండు. ఇప్పుడు ఆయన ఆఫీస్కి రావాలి. ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు చాలా దగ్గరలో ఉండాలి. నో చెప్పకూడదు ఎంట్రీ. ఆయన మధ్యాహ్నం వచ్చి కూర్చుంటే లాస్ట్ విజిటర్ పోయేదాకా ఆఫీస్లో కూర్చోవాలి. ఏదన్నా అనారోగ్యం ఉన్నప్పుడు అది ఎగ్జెప్షన్. ఆయన తెలంగాణ భవన్లో ప్రతిరోజు కూర్చోవాలి, లేదా వారానికి ఒక 3 రోజులో 4 రోజులో టైం పెట్టుకొని కూర్చోవాలి. అయితే ఎట్లుంటుందమ్మా, స్టార్టింగ్ క్రౌడ్ బాగుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో చెప్పుకోవాలనుకుంటారు, ఏదో కలవాలనుకుంటారు. ఒక 10-15 రోజులలో ఈ ఒత్తిడి తగ్గుతుంది. మెల్లమెల్లగా కేటీఆర్ కూడా ఒకసారి ఆ ప్రయోగం చేశాడు. రోజు నేను తెలంగాణ భవన్లో వచ్చి కూర్చుంటా అన్నాడు. ఫస్ట్ 10 రోజులు కిక్కిరిసిపోయారు జనం. తర్వాత స్లోగా కోరికల చెప్పుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది, సెల్ఫీలు దిగే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ప్రజలకు ఇవ్వాలి. అది ఒక్కటి చేస్తే చాలమ్మా, మిగతా అన్నీ కాదు. అది ఒక్కటి చేస్తే చాలు. ఆయన పట్ల ఏమాత్రం వ్యతిరేకత ఇంతకుముందు వచ్చినా కూడా అదంతా డైల్యూట్ అయిపోతుంది, అందుబాటులోకి రావాలి ఆయన. ఈ ఒక్క సలహా నేను ఇచ్చేది. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత పార్టీ ప్రక్షాళన చేసి యువ నాయకత్వాన్ని పెంపొందించాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో ఒక నాయకత్వాన్ని డెవలప్ చేశారు. మంచి యువ నాయకులు వచ్చారు. వాళ్ళల్లో చాలామంది మంత్రుల లైన్లు, చాలామంది ఎమ్మెల్యే లైన్లు. ఒక 20-25 సంవత్సరాలు గడిచిపోయింది కదా. ఇప్పుడు ఇంకో జనరేషన్ వచ్చింది. ఈ జనరేషన్ను పికప్ చేసుకోవాలి ఆయన. కొత్త రక్తాన్ని ఎక్కించాలి బీఆర్ఎస్లోకి. పార్టీ పేరు మీద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ ఉంటుందా టీఆర్ఎస్ ఉంటుందా అనేది ఆ వృధా ప్రయాస, చర్చ. బీఆర్ఎస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా కారు గుర్తే ఉంటుంది కదా. ఇంకా గుర్తులను చూసి ఓట్లేస్తారు. ఒకటి మాత్రం అంటున్నారు, ఇంకా అంటే తనతో అప్పుడు ట్రావెల్ చేసిన ఉద్యమకారులు కావచ్చు, అది కావచ్చు, ఆ బి నుంచి మళ్ళీ టీకి వస్తే ఆ బంధం మళ్ళీ వస్తుంది అనేసి పదే మాట్లాడుతున్నారు. ఆ బంధం రావడానికి అది కాదు, రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఆ పాత వాళ్ళతో చేయాలి ఆయన ప్రతిరోజు. అందరూ ఏదో కొంచెం కలవాలని కానీ, లేకపోతే ఆయనకి ఏదో సలహాలు ఇవ్వాలని కానీ, సజెషన్స్ ఇవ్వాలని కానీ ఉన్నారు. వీళ్ళంతా మళ్ళీ దగ్గరికి అయ్యే అవకాశం ఏమైనా ఉండొచ్చా? ఆయన అవకాశం ఇస్తే ఉంటుంది కదా. ఇప్పుడు వెనకడ ఒక పాట ఉండేది, పిల్లలు దేవుడు చల్లని వారే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అవునులే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అవునులే. ఆయన తెలుసు అది. ఈ పాట కూడా తెలుసు ఆయనకు. ఆయన మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. పునరేకీకరణ ఏమైనా జరిగే అవకాశాలు ఉండొచ్చు. అంత పెద్ద పదం అక్కర్లేదమ్మా. రోజుకొక కాన్స్టిట్యున్సీ వాళ్ళతోని, ముఖ్య నాయకులతోని, లేదా తను ముఖ్య నాయకులు అంటే ఈ పదవులలో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కాకుండా ఉద్యమకాలం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు నేను చెప్తున్నా, ప్రతి నియోజకవర్గంలో ఒక 200-300 మంది పేర్లు ఆయన చెప్పగలుగుతాడు. ఏది ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, పాత వాళ్ళు. ఓ 10 మందిని ఒక నియోజకవర్గం నుంచి బ్రేక్ఫాస్ట్ పిలుచుకోవాలి. ఆయన ఒక్కడు తినడమ్మా. ఇప్పుడు కింద ఎవరు అన్నారా అని అడిగి పంపించి మామూలు కార్యకర్తన్న పైకి తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని తింటాడు. ఎన్నడూ చూడలే ఎవరం. లంచ్ అప్పుడు పెద్ద టేబుల్ ఉంటుంది కదా, ఓ 10 మంది 20 మందిని కూర్చోబెట్టుకొని తినాలి. వాళ్ళ ఇంట్లో రోజు సందడిగా ఉండాలి, బంతి భోజనాలు జరుగుతూ ఉండాలి. ఆయన భోజన ప్రియుడు కాదు, కానీ అందరికి భోజనం పెట్టి సంతోషిస్తాడు. సో మళ్ళీ ఆ పాత కేసీఆర్ కావాలి. కానీ ఏదో వినపడుతుంది అంటే ఐదరార్ కేసీఆర్, ఐదరార్ కేటీఆర్ వెరీ సూన్ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారనే మాట కొంచెం సర్క్యులేట్ అవుతుంది కదా, అవకాశం అంటే నేను చాలాసార్లు సలహాలు ఇచ్చాను మీడియా పరంగా. అంటే జాతీయ అధ్యక్షుడుగా ఆయన ఉన్నాడు, పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు లేరు. రాష్ట్ర అధ్యక్షుడిగా హరీష్ రావుని పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే రూరల్ ఏరియా మొత్తం చాలా పెద్దగా ఉంటుంది, వ్యాస్ట్ ఏరియా రూరల్ ఏరియా. అది కవర్ చేయగలిగేటోడు హరీష్ రావే. అర్బన్ ఏరియాలో తిరుగులేదు కేటీఆర్కి. ఆయన డెవలప్మెంట్కి కానీ, ఆయన ప్రణాళికలు కానీ, ఆయన ఇవాళ అన్ని సీట్లు వచ్చాయి సిటీలల్లో అంటే బికాజ్ ఆఫ్ కేటీఆర్.
సో మళ్ళీ ఆయనకు అటు ఫాలోయింగ్ ఉంది ఇప్పటి యూత్లో. కాబట్టి ఈ ఇద్దరిని కూడా ఒకరిని రూరల్ ఒకరిని అర్బన్ పెట్టి వేకెన్సీ కూడా ఉందమ్మా. జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు లేడు, స్టిల్ ఇట్ ఈజ్ వేకెన్సీ. కాబట్టి ఆ వేకెంట్ పొజిషన్ ఆయనతో ఫిల్ చేయాలి. కేసీఆర్ గారు జాతీయ అధ్యక్షుడు ఉంటారు, పార్టీకి మెంటర్ ఉంటారు, ప్రతిపక్ష నాయకుని ఉంటాడు, ప్రజలకు ఒక ఐకాన్గా ఆయనే ఉంటాడు. బట్ ఈ పార్టీని నడిపించడానికి వీళ్ళిద్దరిని ఆయన జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కానీ బీజేపీ ఏదైనా ప్రయత్నాలు చేస్తుందా? మన బండి సంజయ్ మాట్లాడుతూ కానీ కొంచెం హరీష్ రావు పొగుడుతున్న నేపథ్యం ఆయన్ని రోజు మనం కూడా చాలా ఛానల్ చూస్తున్నాము. హరీష్ రావు బీజేపీలోకి అనే మాట, వీళ్ళు ఏమన్నా గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారా? గాలం వేస్తే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నాయకులలో కేసీఆర్ గారి తర్వాత బాగా మెచ్యూరిటీ ఉన్న నాయకుడు హరీష్ రావు. ఎవరు అన్నా అనకపోయినా అంత ఈజీగా గాలానికి ఏదో ఎర్ర పెడితే పడే అంత అమాయకుడు హరీష్ రావు గారు. ఎందుకు ఉండాలి ఆయనకు ఆలోచన? ఇప్పుడు ఎన్నటికీ అధికారంలోకి రాని పార్టీ బీజేపీ, ఇంకొక 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా. ఎందుకంటే తెలంగాణలో ఈ వచ్చే యంగ్ జనరేషన్ కూడా బీజేపీ ట్రాప్లో పడరు, మోడీ మీద భ్రమలు పోతున్నాయి. రెండవది, అంతరిస్తున్న పార్టీ కాంగ్రెస్. వీళ్ళు చేసిన తప్పుల వల్ల కనీసం కేసీఆర్కు 9 ఏళ్ళు పట్టింది చాలా తప్పులు చేయడానికి, వీళ్ళకి 6 నెలలు కూడా సరిపోలే ప్రజలలో అపఖ్యాతి పాలు పొందడానికి. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఉదయించే పార్టీలు కాదు, అస్తమించబోయే పార్టీలు. ఇక్కడ ఉదయించేది ఓన్లీ మళ్ళీ బీఆర్ఎస్. ఎందుకు అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా బీఆర్ఎస్ బలము ఈ రెండు పార్టీల బలహీనతల్లో ఉంది, ప్రజల పశ్చాత్తాపంలో ఉంది, ప్రజల్లో ఉంది, ప్రజల ఆలోచనలో ఉంది. తెలంగాణ పేరు మారిస్తే కాదమ్మా, తెలంగాణ గొంతు ఎవరని చూస్తారు, తెలంగాణ హక్కులను ఎవరు కాపాడుతారని చూస్తారు. తెలంగాణ రాష్ట్రంతో ఎంపీలు లేనందుకు ఇవాళ పార్లమెంట్లో తెలంగాణ గొంతు మూగబోయింది కదా. ఎవరు మాట్లాడుతున్నారు? మంత్రులు ఎట్లాగో మాట్లాడలేరు. బీజేపీ గెలిపించిన 8 మంది ఎవరు మాట్లాడరు. కాంగ్రెస్లో గెలిచిన 8 మందిలో వాయిస్ ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఎట్లా మాట్లాడగలుగుతారు? రాష్ట్రంలో ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ప్రతిదానికి కూడా అంటే మీన్స్ ఏ చిన్న ఇదొచ్చినా కూడా తెలంగాణ ప్రజల వైపు ఉండి పదవులని త్యాగం చేస్తుండేవాళ్ళు. చాలా సందర్భాల్లో బై ఎలక్షన్స్కి వెళ్ళారు. ఆ బై ఎలక్షన్స్ స్ట్రైట్గా గెలిచిన అన్ని కలిపితే దాదాపు దేశంలోనే 14-15 సార్లు గెలిచారు అనుకుంటా కేసీఆర్ గారు. అయితే ఇంకొక 2 years తర్వాతనో 1 year తర్వాతనో వీళ్ళు చేస్తున్న రాజకాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని పక్షంలో మళ్ళీ ఏమన్నా బై ఎలక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? అప్పుడు ఉద్యమం వాళ్ళు తీసుకురారు, డిస్క్వాలిఫై అవుతారు. నాగేందరే ఎగ్జాంపుల్ కదా. ఫస్ట్ నాగేందర్ ఎలక్షన్ జరుగుతుంది, పీజీఆర్ కొడుకుని కనుక అక్కడ నిలబెట్టిన, ఆయన ఇప్పుడు పార్టీలో ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను, బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి. ఆయన బిడ్డ ఉండేది, ఆమె కాంగ్రెస్లో పోయింది. కాబట్టి కొడుకు కనుక ఇవాళ బీఆర్ఎస్ క్యాండిడేట్ అయితే ఈ మారిన పరిస్థితుల్లో ఆయనకున్న పర్సనల్ ఫాలోయింగ్ వల్ల ఖచ్చితంగా గెలుస్తాడు. అక్కడ ఖైరతాబాద్లో దానం నాగేందర్ మీద ఖచ్చితంగా విజయం పొందగలుగుతాడు. రెండవది, ఒకవేళ స్పీకర్ డిస్క్వాలిఫై చేయకపోయినా హైకోర్టు సుప్రీంకోర్టు కనుక ఆర్డర్ ఇచ్చినట్టయితే ఎలక్షన్ కమిషన్ను, వాళ్ళు పార్టీ మారినట్టు ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి అని చెప్పి కనుక వాళ్ళు కండువాలే ముఖ్యమంత్రి కప్పుతున్నాడు కదా, ఇంకా అంతకంటే ఏ సాక్ష్యం కావాలి? ముఖ్యమంత్రి కండువ కప్పిన ఫోటోలు, వాళ్ళ స్టేట్మెంట్లు, వాళ్ళ ఇంటికి పోయి ఇన్వైట్ చేయడము, ఈ సాక్ష్యాలు చాలా డిస్క్వాలిఫై చేయడానికి. అంటే కోర్టు కూడా గుడ్డిదైతే నేనేం చేయలేను. ఎలక్షన్ కమిషన్ అంటే ఎట్లా గుడ్డిదే, బట్ కోర్టు కూడా గుడ్డిగా వ్యవహరిస్తే నేనేం చేయలేను. బట్ కోర్టు అట్లా చేయదని నేను అనుకుంటున్నా. 1 yearలో అందరు డిస్క్వాలిఫై అయిపోతారు. పోయిన వాళ్ళు అందరు డిస్క్వాలిఫై అయిపోయినప్పుడు ఎవరు గెలుస్తారు? మళ్ళీ గెలుస్తారా? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమనండి. మన పార్లమెంట్ ఎలక్షన్లకు ఇప్పుడు ఉన్న పరిస్థితికి చాలా మార్పు ఉన్నది. పెట్టమనండి, గెలిస్తే చూద్దాం. ఒకసారి కంక్లూడ్ చేస్తాను. వాస్తవానికైతే అర్హులైన అందరికీ రుణమాఫీ జరగాలంటే 49,000 కోట్లు అవసరం. అర్హులైన అందరికీ చెప్తాను, తీసుకున్న వాళ్ళకి. సరే ఈ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళని తీసేసినా కూడా, బట్ ఒక 31,000 కోట్లే పెట్టిరు రుణమాఫీ కోసం. చాలామంది లబ్ధిదారులు దూరం అయ్యే పరిస్థితి ఉంది కదా. దీని తర్వాత ఎలాంటి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద? ప్రజలలో వాళ్ళ స్థానాలు కదిలిపోతాయమ్మ. ప్రజలు బాధపడే పరిస్థితి వస్తుంది. అనవసరంగా మేము కేసీఆర్ని వదులుకున్నాము. ఇప్పుడు రైతు బంధు ఇవ్వనందుకే ఆలోచిస్తున్నారు వాళ్ళు.
ఇక్కడ ఒకటేనమ్మా, కాంగ్రెస్ పట్ల భ్రమలు పోతున్నాయి. కేసీఆర్ గారు ఒక 2-3 చిన్న చిన్న విషయాలలో తను మేకప్ చేసుకోగలిగితే ఓకే. ఆయన తిరుగుండదమ్మా. ఇంకో 2-3 టర్ములు ఆ పార్టీ నిలబడుతుంది, ఆ వాయిస్ నిలబడుతుంది. కానీ ఎప్పుడైనా మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మధ్యలో ఏదో సుడిగాలు వచ్చి కొట్టుకోపోతుంది. ఇంకెవరైనా తయారు కావచ్చు, మూడో శక్తి రావచ్చు, ఈ వ్యతిరేకత అంతా ఇంకొకరికి ప్లస్ కావచ్చు. అందుకని మనం అజాగ్రత్తగా ఉండొద్దు, అశ్రద్ధ చేయొద్దు. అంది వచ్చిన అవకాశాన్ని సరైన సమయంలో తన మేధస్సును ఉపయోగించుకొని దాన్ని మారడానికి ఆయన ప్రయత్నం చేయాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? చిన్న మార్పు కోరుకుంటున్నారు. మాకు అందుబాటులో ఉండాలి, మేము సెల్ఫీ దిగాలి. అది చేస్తే చాలదా? కరెక్టే అది మీరు అన్నది. అది ఒక్కటి చేస్తే చాలు. ఓకే. అన్ని ప్లస్ పాయింట్సే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. చాలా విషయాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.